నమస్తే. వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ రాజన్ ఉన్నాడు. మరి ఆ అన్నతో మాట్లాడి అసలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అసలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నతో ఒకసారి మాట్లాడదాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రో. అక్క నమస్తే అక్క. ఎట్లున్నారు బ్రో? అంతా బాగే అక్క. మీరు కుశలమేనా? మంచిగా ఉన్నా బ్రో. అక్క బ్రో, ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యా సంఘాల నాయకులు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? ఈ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు ఎక్కుతున్నాం. ఎందుకంటే ఇదే అక్రమ కేసులైనా, లాఠీ చార్జ్లైనా, రేపు పొద్దున మా ప్రాణ త్యాగాలైనా కూడా మాకు కావాల్సిన హక్కుల గురించి రోడ్డు ఎక్కుతాం, బరాబర్ ఎక్కుతాం. ఎందుకు ఎక్కద్దక్క? కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది మేం కదా. విద్యార్థి నిరుద్యోగం ఎందుకు ఎంచుకున్నాం? ప్రజాప్రభుత్వాన్ని. మేమేదో పనికి మాలిన ప్రభుత్వాన్ని ఎంచుకోలే కదా. ప్రజాప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, విద్యార్థులకు ఈరోజు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ప్రభుత్వ బళ్ళు బలోపేతాలు కావచ్చు, నిరుద్యోగులకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు కావచ్చు. ఇవన్నీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసినాం. ఇదే ఒక రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయన ఈ బొంద వేస్ట్ గాడు ఏం చేసిందంటే, ఈ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు మా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇదే స్కాలర్షిప్లు మేము ఇస్తాం, ఫీజు నియంత్రణ చట్టం తెస్తాం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అన్నాడు. అక్క 2.5 సంవత్సరాలు అవుతుంది అక్క. పేద కుటుంబాలు మాయి ఏం చెప్పుకుంటాను చెప్పు. మా అమ్మ నాన్న 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొడుకా ఉద్యోగం ఎప్పుడు కొడతామంటే, అమ్మ రేపొత్తది మాపొత్తది నోటిఫికేషన్ అని చెప్పుకునే రోజులు ఈ రోజు ఉన్నాయి. ఇంత దౌర్భాగ్య స్థితికి తెలంగాణ వచ్చిందంటే ఎవరి వల్ల కారణం? దీనికి కారణం ప్రజాప్రభుత్వం కాదా? ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే అణచివేత, బరాబర్ చెప్తున్నా, ప్రశ్నించే అణచివేత అంటారు కదా. మేము 1000 సార్లు ప్రశ్నిస్తాం. అణచివేత 1000 సార్లు అణచివేత గురైనా సరే, 1000 అక్రమ కేసులైనా సరే, 1000 సార్లు లాఠీ ఛార్జీలైనా సరే, 1000 సార్లు జైలు గోడల్ని ముద్దాన్నా సరే, మాకు కావాల్సిన హక్కుల గురించి ప్రశ్నిస్తాం. కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి. 2.5 సంవత్సరాలు అవుతుంది చెప్తావు కదా, నేను అది చేసినా ఇది చేసినా గప్పాలు కొడుతూ మొత్తం నేను వాడిని సంకనాకిస్తా, విని అది చేపిస్తా, నేను వాడిని తొండలు వర్రిస్తా, వజ్జేస్తా, ఇది చేస్తాను కదా. ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒక ఉద్యమంతో లాస్ట్కు నీ యొక్క పాయింట్లనే తొండలు జొరగొడతారు. నీ యొక్క ప్రభుత్వాన్ని కుప్పగూలే రోజులు వచ్చినాయి. అహంకారం పనికిరాదు బిడ్డ రేవంత్ రెడ్డి. నీ మాటలు గల్లీలలో పోరోడు కూడా మాట్లాడతలేడు, గల్లీలలో పోరోడు కూడా మాట్లాడతాడు, గూండాగిరి చేసే రౌడీ కూడా మాట్లాడతాడు. ఆ విధంగా కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక స్ట్రేచర్ ఉంటుంది. నీ స్ట్రేచర్ ఏ విధంగా ఉండాలి? అవును, విద్యార్థులకు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాను ఉండాలి. అవును, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చినా ఉండాలి. ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే, అమ్మ అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ చెప్తుంది, ఇక్కడ కొడుకు అమ్మ 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 అని చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి నెలకు 4-5 సార్లు వేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ పైసలన్నీ ముడుపులు చెల్లిస్తాడు. ఆఖరికి ఇక్కడ అడిగితే పైసలు లేవు, ఏం చేయాలని, ఆఖరి నేను బంగారు బిందెలు ఉన్నాయనుకున్నా లంక బిందెలు ఉన్నాయని చెప్తాడు. ఈ విధంగా పాలన ఉన్నది. ఈ విధంగా పాలన ఉంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది రేవంత్ రెడ్డి. నీకున్నది ఇంకా 2.5 సంవత్సరాలు. అలా లాస్ట్ సంవత్సరం నీ అంతా కూడా ఎలక్షన్ల ప్రచారానికే పోద్ది. నువ్వు ఉన్న ఈ యొక్క 1.5 సంవత్సరాల కాలంలో అయినా మాకు కావాల్సిన హక్కుల గురించి నువ్వు నెరవేర్చు. మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మాకు కావాల్సిన ఉద్యోగాలు కావచ్చు, మాకు కావాల్సిన ఈరోజు సొసైటీలో కావాల్సిన అన్యాయాల గురించి నువ్వు అన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వాటిని ఇప్పటికైనా నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని టీఎస్3 న్యూస్ నుండి ఈరోజు విన్నవించుకుంటున్నాం. అక్క 70,000 ఉద్యోగాలు రిలీజ్ చేసినా అయినా కూడా ఉద్యోగం ఒక్కటి కూడా రాలేదనేసి అని అంటారనేసి మరి రేవంత్ రెడ్డి అంటాను. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి నిరుద్యోగిగా నేను చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుండి ఏదైతే ఒక పేద తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డనై చెప్తున్నా, ఒక పేద మారుమూల గ్రామం నుండి వచ్చిన ఒక బిడ్డనై చెప్తున్నా, రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ఎక్కడికి, ఏ గల్లీకి రమ్మంటావు, ఏ బస్సీకి రమ్మంటావు, ఏ ఊరికి రమ్మంటావు, ఏ పల్లెకి రమ్మంటావు, ఏ వాడకు రమ్మంటావు, ఎక్కడ చర్చకు రమ్మంటావు, సిద్ధమా రేవంత్ రెడ్డి? నేను సిద్ధం. ఒక విద్యార్థి నిరుద్యోగ మాకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వేయలే. మెగా డిఎస్సి ఒక రాష్ట్రంలో 30,000 పోస్టు వేకెన్సీ ఉన్నాయని విద్యార్థి నిరుద్యోగులు ఆ రోజు ధర్నా చేస్తే, ఆ ఒక ధర్నాలో 11,000 జాబ్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రజాప్రభుత్వం నీది. అది తప్ప ఒక రాష్ట్రంలో నువ్వు 70,000 ఉద్యోగాలు వేసిన దాఖలా లేవు. ఇప్పటికి కూడా ఒకటి ఏం జరుగుతుంది, దిల్సుఖ్నగర్లో కావచ్చు, చిక్కట్పల్లిలో కావచ్చు, నిన్న నిరుద్యోగులు రోడ్డు మీకు ఎక్కితే వాళ్ళని అణచివేతకు గురి చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, పోలీసులు అక్రమ కేసులు పెట్టిస్తారు. ఏంది ఇంతవరకు కరెక్ట్? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ప్రజాప్రభుత్వంలో ప్రశ్నిస్తే అణచివేతన? ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను ఇస్తా అని చెప్పింది నువ్వు కదా రేవంత్ రెడ్డి. ఏడున్నావు మరి ఈరోజు? నీ ఉద్యోగాలు ఎటు పోయినా, నువ్వెటు పోయినావు? నీ రాష్ట్రంలో నీ దగ్గర హోంశాఖ నీ దగ్గర ఉంటుంది, విద్యాశాఖ నీ దగ్గర ఉంటుంది, మున్సిపల్ శాఖ నీ దగ్గర ఉంటుంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ దగ్గర ఉంటుంది. అంటే నీకు 4 ఉద్యోగాలు రావాలి.
రేపొద్దున మీ అన్నదమ్ములకు 6 ఉద్యోగాలు రావాలి. ఏదైతే ఒక షాడ ముఖ్యమంత్రి లెక్క వేరుస్తున్న కొండాలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, అలా ఒక కుటుంబ సభ్యులకు కావచ్చు, అన్ని ఉద్యోగాలు కావచ్చు, అన్ని దందాలు కావచ్చు, అన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క మారచ్చు కావచ్చు. కానీ మాలాంటి పేద విద్యార్థులు వారు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, ఈరోజు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నాం. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో మాకు ఏం జరిగింది? మీ ప్రజాప్రభుత్వంలో అన్యాయం గురవుతున్నాం, మాకు న్యాయం జరగాలని రోడ్డు మీదకి ఎక్కితే మా 5 అక్రమ కేసులు బరాబర్ చెప్తున్నాం కదా. రోడ్డు మీదకి ఎక్కితే అక్రమ కేసులకు నీ యొక్క ప్రజాప్రభుత్వం చేస్తా అంటున్నావు కదా. ఇదే ప్రజాప్రభుత్వాన్ని కుప్పగూల్చడానికి మా నిరుద్యోగులు ఏకమవుతారు, మా విద్యార్థులు ఏకమవుతారు. కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి, నీ తాటాకు చప్పులకు లేకపోతే ఉడత ఊపులకు ఎవడు భయపట్టో లేడు. మాకు కావాల్సిన హక్కులు మాకు నెరవేర్చాలి. ఏదైతే ప్రియాంక గాంధీ వచ్చింది, పెద్ద సభ పెట్టింది, రాహుల్ గాంధీ వచ్చిండు, చీకట్పల్లి లైబ్రరీకి వచ్చిండు, విద్యార్థులారా, నిరుద్యోగులారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీతోటే ఉంది. కాంగ్రెస్ వస్తే బతుకులు మారితే, కాంగ్రెస్ వస్తే పేదోడు బతుకు మంచుకుంటుంది, కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే, కాంగ్రెస్ వస్తే విద్యార్థులు బాగుంటారని చెప్పండి. రాహుల్ గాంధీ ఏడవన్నవయ్యా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏమో చదువుకోవడానికి ఫారెన్లు పోతాడు. ఫారెన్లు పోతే 63 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అవి ఎవరిని పైసలు? రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి పంపించిండా? సోనియా గాంధీ ఇంట్లోకి వెళ్ళి పంపించిండా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కష్టం చేసి తెచ్చిండా? మాలాంటి విద్యార్థి నిరుద్యోగుల పేద కుటుంబాల నుండి ఏదైతే పన్ను రూపం చెల్లించిన ట్యాక్సులు ద్వారా యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మేము అడిగే హక్కు లేదా? ఎందుకు లేదు? రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం, ఓట్లేసి ఎంచుకున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావు అనుకున్నావు, నువ్వు నెరవేరుస్తలేవు. కాబట్టి నీ యొక్క తాటాపు చెప్పులకు ఎక్కడ కూడా భయపడలేదు. మా హక్కులైన విద్యార్థి నిరుద్యోగులకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాల గురించి కొట్లాడతాం. ఏదైతే యూనివర్సిటీల రిక్రూట్మెంట్ గురించి కొట్లాడతాం. పాఠశాల విద్యలు బలోపేతం కావాలని కొట్లాడతాం. ఇదే విద్యార్థి పరిషత్ నాయకుల మీద మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ కాడ ధర్నా చేసిర్రు. నా ఎక్కడ అంగిలు మొత్తం చింపిర్రు, పాయింట్లు చింపిర్రు, బన్నీల కాంచాలు చింపిర్రు. ప్రజాప్రభుత్వంలో పోలీస్ అన్నలు రాక్షసులు లెక్క వేరుస్తారు. పోలీస్ అన్నలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క మారు, ఏజెంట్లు కాండి. కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని పనిచేయరాదు రే. అరే ఎందుకన్నా రేపు పొద్దున మీ కొడుకు బిడ్డకు కూడా పైసలు ఎక్కువ అవుతున్నాయి, చదువు దొరుకుతలేదు. ఉన్నోడు చదువుకుంటాను, లేనోడు చదువు దూరం అవుతుండు. మరి ఒక్కసారి ఆలోచించారా పోలీస్ అన్న? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే లాస్ట్. ఇది కూడా మొత్తం దొర పరిపాలిస్తే లేకపోతే కుప్పగూలడానికి కూడా సిద్ధం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈయన కుర్చీ మార్చాలని చూస్తారు అందరూ, పైరో పెడతారు ఢిల్లీకి. కాబట్టి రేవంత్ రెడ్డి కుర్చీ మారడానికి కూడా సిద్ధం ఉన్నాడు. పోలీసు వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నావు అక్క. మరి విద్యాశాఖ కమిషన్ కూడా వేసిండు కదన్న. విద్యా కమిషన్ ఆకునూరు మురళి ఒక పిచ్చి హాస్పిటల్ వేయాలి. ఆ విధవ, ఆ సన్యాసి, ఆ దుర్మార్గుడు తెలంగాణలో 27,000 ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి అక్క. అక్క మీ ఊర్లో ఒక స్కూల్ ఉండే, ఆ స్కూల్ ఇవాళ నడుస్తుందా అక్క? నడుస్తుందా? నాకు బాధ అనిపిస్తుంది. మా స్కూలు మాది ఒక కరీంనగర్ జిల్లా మానకొండూరు కాన్స్టిట్యున్సీ గద్దపాక గ్రామం. మా స్కూల్లో ఒక 15 సంవత్సరాల కింద చూసుకుంటే వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బల్ల. నేడు అదే మా స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులు కూడా లేరు, వాళ్ళకి 20 మంది ఉపాధ్యాయులు. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎటుపోతున్నాయి ప్రభుత్వ బళ్ళు? ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. దానికి విద్యా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆకునూరు మురళి. ఆకునూరు మురళి ఏం చెప్తున్నా అంటే 27,000 పాఠశాలని 4,000 పాఠశాలకు తెస్తాడట. నీ అయ్యా జాగిరా విద్యా కమిషన్ చైర్మన్. నీకు సోయి ఉండదు, నీకు మతి ఉండదు. మొన్నటిదాకా రాజీనామా చేసినా అని వెళ్ళిపోతాడు. ఇదే విద్యా కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈయననే ద్వేషిస్తాడు. ఈయననే అంత కమ్యూనిస్ట్ మేధావులందరినీ ఒక కాడికి తెచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇజ్జెత్తుంది, అజ్జెత్తుంది, రేవంత్ రెడ్డికి గద్దె దింపాలి అని మాట్లాడతాడు. తొలి వెలుగు రగన్ ఇంటర్వ్యూలో మొత్తం ప్రభుత్వం నాకు ఇది చేసింది, అన్యాయం చేసింది, అది చేసిందని మాట్లాడినాం. మరి సిగ్గు లేకుండా నా ఆరుట్ల మోడల్ స్కూల్ ఓపెన్ చేస్తే ఎందుకు పోయినావా? ఈ రాష్ట్రంలో నువ్వేం చేసుకున్నావా? స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏందా? అంటే మళ్ళా ఏదైతే విద్యార్థులను అడవులు ఇచ్చి గనులను పట్టుకొని అడవులకు పంపాలన్న సిద్ధాంతాన్ని విద్యా కమిషన్ నేర్పుతున్నారనే. విద్యా కమిషన్లు ఎవరున్నారు? ఏదైతే అర్బన్ నక్సలైట్గా ఉండి ఈ యొక్క సమాజంలో ఉండి విద్యార్థులను అడవులకు పంపాలన్న సిద్ధాంతంతో పనిచేసేదే విద్యా కమిషన్ చైర్మన్ కావచ్చు, ఆ సభ్యులు కావచ్చు. నిజంగా అక్క ఈ యొక్క రాష్ట్రంలో సూడో ఇంటలెక్చువల్ అర్బన్ నక్సలైట్లు ఎవరైతే పిఎల్ విశ్వేశ్వరరావు అదే కమిటీలు ఉన్నారు, అరగారు గోపాలరావు, హరిహర్ గోపాల్ ఆయన అందులోనే ఉన్నాడు, వీళ్ళందరూ అందులోనే ఉన్నారు కదా. వీళ్ళు ఈ యొక్క 2.5 సంవత్సరాలు విద్యా కమిషన్ వేసారు. ఈ 2.5 సంవత్సరాలలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బలోపేతం చేయడానికి ఏం కృషి చేశారు? ఈ రాష్ట్రంలో గురుకులాల బలోపేతం కోసం ఏం కృషి చేశారు? ఈ రాష్ట్రంలో ఏదైతే ఉపాధ్యాయులకు జీతాలు తగ్గియాలని చెప్తారు విద్యా కమిషన్, ఉపాధ్యాయులను మొత్తానికే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని చెప్పేది వీళ్ళే. నిన్న అదే ఆరుట్ల సభలో ఉపాధ్యాయులంతా కూడా తరిమి కొట్టిరు రేవంత్ రెడ్డిని. మీరు చూసి రోజు లేదా సభలో ఉపాధ్యాయులకు వాళ్ళే ఇన్విటేషన్ కార్డులు ఇస్తారట, వాళ్ళే గేట్లేసి బంద్ చేస్తారట. ఇదే న్యాయం? అంటే ప్రజాస్వామ్యం లేదా? అంటే ఆరుట్ల ఒక మోడల్ స్కూల్ని తీసుకొని దీనిలాగా మీ యొక్క 4,000 పాఠశాలను ఈ విధంగా నెలకొల్పుతున్నా అంటే ఈ రాష్ట్రంలో
ఒక ఊరికి ఒక వైన్స్ ఉన్నది, ఉమ్, ఓ ఊరికో బార్ ఉన్నది, ఓ ఊరికో మద్యం టెండర్ ఉన్నది, ఓ ఊరికో వైన్ షాప్ ఉన్నది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ఊరికి ఒక ప్రభుత్వ బడి బలోపేతం అయితే లేదు. ఎందుకు అయితే లేదు? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, వీటిని బాగు చేయరా నాయన అంటే రేపు పొద్దున నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా, తెలంగాణ మోడల్ స్కూల్ పెడతా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అంటే నీ మనవన్ని ఫస్ట్ ప్రభుత్వ బడికి పంపిస్తే ప్రభుత్వ బళ్ళు బలోపేతం అవుతాయి. ఎందుకంటే ఉన్నోడో లెక్క లేనోడో లెక్క ఈ యొక్క సమాజంలో ఉంటే ఎప్పుడు కూడా విద్య అనేది అందరికి దక్కదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నోడు చదువుకోవాలా, లేనోడు చదువుకోవద్దని వివరమే జరుగుతుంది. 4,000 స్కూల్లో తెస్తా అంటే ఎక్కడ తేవాలో, ఎందుకు తేవాలో 4,000 స్కూల్ చెప్పాలి సమాధానం దానికి. ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవాలంటేనేమో అబ్జెక్షన్, ఉన్నోడు చదువుకోవాలంటే లక్షల ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయడానికి మొన్న తమిళనాడు ఎక్కడికో ఈయన ముఖ్యమంత్రి మీటింగ్ పోయినప్పుడు మా రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు అంటే కొంచెమన్నా ఇజ్జత్ మనం ఉండాలి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటున్నా అంటే ఇదంతా నా మనసు లోపల నుండి బాధ మీకు వ్యక్తం చేస్తున్నాయి మీ ఛానల్ నుండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ఊరుకోటు ఉన్నది, దాన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నీది. అరే ఏమో ప్రభుత్వ బల్లో మన ఊరు మన బడి అనే ప్రోగ్రాం పెడతారు. ఎన్ని రోజులు తిరుగుతారు? 4 రోజులు తిరగరు. 4 రోజులు తిరిగిన తర్వాత ఏమవుతుంది? ఆఖరికి ఎద్దు ఏడిసిన వ్యవసాయం, రాజు ఏడిసిన రాజ్యం బాగుండదని వ్యవహారమే నడుతుంది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజు అయినా ఒక ప్రభుత్వ బడికి వేయండా, ఒక ప్రభుత్వ గురుకులాలకు వేయండా? విద్యాశాఖ మంత్రి ఇండే కదా. ఈరోజు ఇదే ఏదైతే గురుకులాలలో టెండర్లలో ఈరోజు అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఇదే భువనగిరిలో పాపం అమ్మాయిలు అధికారులు వస్తుర్రు, మా నోర్లను మూస్తుర్రు, ఎక్కడుంది న్యాయం, మాకెక్కడుంది ధర్మం, అధికారులు అమ్ముడు పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి గోస అని చెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా అన్యాయమే జరుగుతుంది, ఇవో అవినీతే జరుగుతుంది. ప్రభుత్వ బడులు చూసుకుంటున్నాము బలోపేతం కాలే. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మాఫియాతోటేమో ఈ రేవంత్ రెడ్డి కుమ్మకాయండు. ఈ రాష్ట్రంలో అక్క నర్సరీకి 12 లక్షల రూపాయలు అక్క, నేను చూపెడతా. నర్సరీకి 12 లక్షల రూపాయలు డొనేషన్ కట్టి జాయిన్ అయ్యే స్కూళ్ళు ఉన్నాయి. అంటే రేపు పొద్దున పోను ఏమైందంటే ఈ రాష్ట్రంలో విద్య అనేది ఉన్నది కావచ్చు, విద్య అనేది చదువుకున్నాం కావచ్చు అనే రోజులు మళ్ళీ ఒకసారి వస్తాయని మాకు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నంటే నల్గొండ గదర్తో పాటలు పాడిచ్చి ఉండి కానీ ఆనాటి రోజులు తెచ్చాడు మా రేవంత్ అన్న, మా బతుకులు మార్చాడు అని అంటాడు. ఆనాటి రోజులు అంటే ఏంది? అదే తెలంగాణ ఉద్యమంలో అదే విద్యార్థి ప్రాణత్యాగాలు చేసుకోవాలి, తెలంగాణ కోసం ఆ రోజు నీళ్ళు నిధులు నియామకాలను కొట్లాడాలి. మరి ఆనాటి రోజులు అంటే మళ్ళీసారి ఇక మళ్ళా చేతికి మన ఏంటి చేతికి గొంగడి జబ్బకు అదేదో ఉంటుంది కదా సామెత, ఆ సామెతతోటి మళ్ళీ ముంగడి పోయి మళ్ళీ కొట్లాడే రోజులు ఇక రేవంత్ రెడ్డి తెస్తాడని మనకు అర్థమవుతుంది. ఇది ఉంది అక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఎడ్యుకేషన్ పాలసీ. మరి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతాను. మొన్న 5,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో రిలీజ్ చేసిండు కదన్నా. అక్క ఒక్క ఉద్యోగం కూడా రాలే నీకు. మీరు కూడా అంతే ఏంటిదంటే విద్యార్థి నిరుద్యోగులకు ఇప్పటికి కూడా నిజాలు తెలవాలి. 5,000 దానిలో 5,000 పోస్టులు అని అన్నారు కదా, 5,000 పోస్టులకు కూడా ఇయ్యలే, ఇంకా దానికి రిలీజ్ చేయలే. రిలీజ్ చేస్తా అని ఒకటి చెప్పిండు. రిలీజ్ చేస్తే చికట్పల్లా దిల్సునార్లో ఉద్యోగం స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఏమంటాడు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి నేను ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నా కానీ నిరుద్యోగులు ఆపుతుర్రు, నిరుద్యోగులు కోరుకుంటలేరు, ఉద్యోగాలు రోడ్డు మీద ఎక్కుతురు. మేము చదువుకోవాలని చెప్తున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎత్తా అంటున్నాం, ఈరోజు జాబ్ రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, జాబ్ క్యాలెండర్ ఇద్దాం అనుకుంటున్నాం అంటారు. మరి సన్యాసి 20,000 జాబులు ఉంటే 5,000 జాబులు వేస్తా అంటే రోడ్ ఎక్కపోతే మీ ఇంటికాడ మీ టెర్రస్ ఎక్కుతారా, లేకపోతే మీ ఇంట్లోకి చింకోటి చేస్తారా? ఇది కాదు కదా. ఈ రాష్ట్రంలో 20,000 జాబులు పోలీస్ శాఖలో ఈరోజు వేకెన్సీ ఉంటే 5,000 పోస్టులు ఎత్తా అంటే మాకు అన్యాయం జరిగిందని మేము అడగం అక్క. ఎందుకు అడగం? ఈ రాష్ట్రంలో 2022 నుండి ఇప్పటి వరకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ జరగలే నిజంగా. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎందుకు చెప్తున్నా అంటే మా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నేను పనిచేస్తున్నా, నేను చదువుతాను అక్కడ. మాది ఒకటి సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఆ సెంట్రల్ లైబ్రరీలో రోజు 2,000 మంది విద్యార్థులు ఇప్పటి కూడా 4 సంవత్సరాల నుండి రేవంత్ అన్న రేపేస్తాడు కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్, ఎల్లుండి ఎత్తాడు కావచ్చు, లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత వేస్తాడు కావచ్చు అని ఒక నమ్మకంతో ఉండే. 2.5 సంవత్సరాలు గడిచింది. ఈయన 5 లక్షల ఉద్యోగాలు బ్యాలెన్స్ ఉన్నాడు. ఇప్పుడేమంటుండు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. 5 లక్షల ఉద్యోగాలకు పొంతన ఎక్కడ ఉంది, 5,000 ఉద్యోగాలకు ఎక్కడ పొంతనుంది? అంటే ఈ రాష్ట్రంలో మరొకసారి ఏదైతే సునీల్ నాయక్ లెక్క కేయూ యూనివర్సిటీలో చనిపోయినట్టు మళ్ళొకసారి ఆత్మహత్యలు చేసుకోవాలన్నా నిరుద్యోగులు, ఇదే ప్రౌలిక ఆత్మహత్య లెక్క ఇక్కడ సార్ మళ్ళొకసారి వేసుకోవాలా? ప్రౌలిక ఆత్మహత్య జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇట్లా ఆత్మహత్య జరుగుద్దా, అట్లా ఆత్మహత్య జరుగుద్దా? ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో మొత్తం బొబ్బిలి పులి లెక్క మొత్తం మీదికి ఎగిసి పడ్డాడు కదా. బొబ్బిలి పులి ఎడవన్నది మరి ఇంట్లో పన్నదా బొబ్బిలి పులి? నిరుద్యోగులు రోడ్ ఎక్కి ఏం చేస్తున్నావు? బొబ్బిలి పులి అంటే
బొబ్బిలు పుల్లెక్క కాదు, నువ్వు పిల్లికి కూడా పనికిరావు. నీ మాటలేమో తూటాలు లెక్క మొత్తం పేలుతాయి అనుకుంటున్నావు, కానీ నీ మాటలు నమ్మటోళ్ళు లేడు, నీకు ఇంకోసారి ఓటేసేటోళ్ళు లేడు. ఇప్పటికైనా విద్యార్థి నిరుద్యోగులు ఒకటే మొరబెట్టుకుంటారు, అరే మీ ఎందుకు వేసినావురా కాంగ్రెస్ పార్టీకి ఓటు, అరే మీ కాంగ్రెస్ పార్టీకి ఎత్తా రోడ్డు మీద పడుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఎత్తా మా ఇల్లు కూల కొడతారు, ఇక్కడనేమో మాకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తలేదు విద్యార్థులకు, మరి నిరుద్యోగులకేమో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు మాకు? ఈరోజు ఇల్లు కూలే పడుతుంది నువ్వేనా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యంది నువ్వేనా, ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యంది నువ్వేనా. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు అని ఇప్పటి కూడా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలకు కూడా ఇక్కడ చైతన్యం వేరు. వెనకటి రోజులు లేవు రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. ఇదంతా కూడా జెన్జీ జనరేషన్. జెన్జీ జనరేషన్లో అందరూ కూడా విద్యార్థి నిరుద్యోగులే ఉన్నారు. ఈ విద్యార్థి నిరుద్యోగులు ఒకటే కోరుకుంటారు, రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డిని గద్దె దింపేదాకా కూడా కొట్లాడతాం. మాకు కావాల్సిన హక్కుల గురించి ఏదైతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ గురించి కావచ్చు, ఏదైతే ప్రభుత్వ బల్లో బలోపేతం గురించి కావచ్చు, ఎందాకైనా కొట్లాడతాం. ఎన్ని కేసులైనా, అక్రమ కేసులైనా, జైల్లోకి పోయినా సరే రేపు పొద్దున మా హక్కుల గురించి కొట్లాడతామని అందరు కూడా సిద్ధం ఉన్నారు అక్క. మరి కొత్తగా మూసీ సుందరీకరణ అనేసి తీసుకొస్తాను. మరి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ మూసీ సుందరీకరణ చేస్తే అసలు మాకు సెట్ కాదు, ఇక్కడ వేస్తే మొత్తం హీట్ పెరిగిపోద్ది అనేసి కొంతమంది చెప్తున్నారు. అట్లాంటిది మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు అని? రేవంత్ రెడ్డి ఏంటి దక్క, ఓటుకు నోటు దొంగోడు రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకరోడు రేవంత్ రెడ్డి. మొన్నటి దాకానేమో ఫుట్బాల్ ఆడతా అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయిండు సార్. పోయి ఫుట్బాల్ ఆడినోడు ఆడాలిగా, ఆ పక్క పొక్లీన్లు పెట్టి 400 ఎకరాలు ఉందని తవ్విచ్చాడు. సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదైంది. దాని తర్వాత ఏం చెంప పెట్టేసింది. ఏంటి సుప్రీంకోర్టు, అరే వేస్ట్, నీకు తెలియదు, అదంతా కూడా ఈరోజు ఆక్సిజన్ ఇచ్చేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్. హైదరాబాద్కు ఒక ప్రాణవాయువులాగా ఉన్నాక ఆక్సిజన్ ఇచ్చేది ఆ ల్యాండ్స్. అలాంటి ల్యాండ్స్ను నువ్వు తీసుకునే హక్కు నీకు లేదని సుప్రీంకోర్టు ఒకటి తీర్పిచ్చిన తర్వాత నేడు మళ్ళీ ఏం చెప్తాను, మూసీ సుందరీకరణ అని పెడతాను. మూసీ సుందరీకరణ ఒక రాష్ట్రంలో చేద్దాం అనుకుంటున్నాం. మూసీ సుందరీకరణ చేద్దామని స్వాదిద్దాం అనుకో. సపోజ్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మొన్న ఒక వాన పడ్డది. ఆ వానల ఎన్ని వెహికల్స్ అయినాయి? దానికన్నా ముందు సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఇదే డ్రైనేజీలో పడి దాదాపు గల్లంతైన వ్యక్తులలో కొన్ని 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. వాహనాలు గల్లంతైనాయి, మనుషులు గల్లంతయ్యారు, మనుషుల ప్రాణాలు పోయినాయి, వాహనాలు పోయినాయి, అన్ని మూసీలో కొట్టుకొని పోయినాయి. ఈ రాష్ట్రంలో డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటే ఒక్కొక్కసారి ఆలోచించు, మీ ఇంటి పక్కన డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడ కాలనీలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేసి నీళ్లు బాగా రాకుండా మీ ఈత కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఏదైతే వాన పడ్డ తర్వాత ఈ రోడ్లు అయితే పోయిన తర్వాత ఈరోజు ఈ బైకులు ఉన్న వాళ్ళు ఇవన్నీ అనుకుంటారు అంటే మీ ఈత కొట్టుకొని ఇంటికి పోవచ్చు అని అనుకుంటారు. ఈ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో. హైదరాబాద్ను స్మార్ట్ సిటీ ఎత్తా అంటుండు. స్మార్ట్ సిటీ అంటే ఏంటి? స్విమ్మింగ్ పూల్ ఎత్తవా? మరి ఈ మూసీ సుందరీకరణ ఎందుకు? ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేసి, ఏదైతే ఈ కలుషితమైన నీరును కావచ్చు, లేకపోతే ఏదైతే వేస్టేజ్ నీరు పోతుందో బయటికి, ఆ యొక్క వాటిని మరమ్మతు చేస్తే రేపు పొద్దున అనేది మూసీ సుందరీకరణ ఆటోమేటిక్గా నువ్వు తర్వాత చేయాలనుకుంటే చేయొచ్చు కదా. 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లేకపోతే గాంధీ సరోవర్ పేరు మీద 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఏం చక్కదిద్దుతావు నువ్వు? పేదో నిలుగులు ఎత్తున్నావు. అదే మూసీ సుందరీకరణ పక్కకు, ట్యాంక్ బండ్ పక్కకు పేదోళ్ళు వచ్చారు. పేదోళ్ళు వచ్చి, అరే మేము మున్సిపల్ వాళ్ళు దానికి పర్మిషన్ ఇస్తారు, దానికే ఇల్లుకు ట్యాక్సీ కడతాం, మేము దానికి ట్యాక్సీ కడతాం, మేము ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ట్యాక్సీ కడతామని వాళ్ళు మొరబెట్టుకుంటారు. ఈయన అక్కడ పోయి పొక్లింగ్ పెట్టి ఇలుగులు ఎత్తాడు. సముద్రాన్ని కడతాడట. అరే హైదరాబాద్ సముద్రం ఎందుకు అక్క? హైదరాబాద్ సస్యశ్యామలం చేయాలి, హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయాలి, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ చేయాలనుకుంటున్నాం. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు? కొబ్బరి నీళ్ళు పోసి మూసి ట్యాంక్ బండ్లా కొబ్బరి నీళ్ళు పోస్తా, నా దగ్గర పెద్ద పెద్ద టెక్నాలజీ ఉంది, జపాన్ వాడు ఉన్నాడు, నా దగ్గర అమెరికా వాడు ఉన్నాడు, పెద్ద పెద్ద టెక్నాలజీని వాడతా, మూసీలో మొత్తం ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి అంటే మూసి మారిందా ఈరోజు? ఆ బుద్ధుడు కూడా ఇప్పుడు కూడా ఏడుస్తుండే. ఈ రేవంత్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉన్నాయి, మూసి ఎక్కడ మారిందని అట్లుంది. కొబ్బరికాయ దొరకలే, కొబ్బరి నీళ్ళు దొరకలే. కొబ్బరి నీళ్ళు తేవాలంటే మరి నాకు తెలిసిన తోటలనే, ఆ తోటలకి వెళ్ళి ఇక ఆయనకు మరి గుత్తకాన్ని ఇస్తా, ఆ నీళ్ళు మంచిగా క్లీన్ చేయించి అందులోకి పోయి మనం. కాకపోతే ఇసోంటి దొంగ మాటలు వద్దు, ఇసోంటి దొంగ లంగా మాటలు వద్దు. నువ్వు దొంగమో లంగమో అని మాకు తెలుస్తుంది, కానీ ఇసోంటి మాటలు వద్దు. ఎన్ని రోజులు ఇసోంటి మాటలతో నువ్వు మా అంటే ఇంక 2 సంవత్సరాలు ఉంటుంది. రేపు పొద్దున నీకు ఇంకో ఓటేషన్ ఆదరణ దొరుకుతాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇదే రాష్ట్రంలో ఏదైతే వెలుగుమట్ల ఇష్యూలా నేను కట్టుకున్న ఇల్లు నా ట్యాక్స్ తోటి, నేను సంపాదించిన పైసలతోటి, నా జీతంతో నేను పనికి పోయినా, నా భార్య పనికి పోయింది, మా కొడుకు బిడ్డలు పైసలు సంపాదించితే ఒక ఇల్లు కట్టుకున్నాం రా, ఇల్లును కూలేస్తున్నావు అని పేదోళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడ్చారు అక్క, బొలబొలు ఏడ్చారు. అలా సామాన్లు నడి రాత్రి అదే సామాన్లు రోడ్డు మీద వాళ్ళను ఆగం చేసుకుంటా, అదే పొక్లింగ్లు పెట్టి, అదే జేసీబీలు పెట్టి తీపిస్తుంటే వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళ గోస వెలకట్టలేనిది. అసాంటి ఇల్లులు కూలేసిండు.
వాళ్ళకి న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ అంటే అక్కడనే ఒకటి చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అక్క. ఈ రాష్ట్రంలో 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మూసీ సుందరీకరణకి దొరుకుతుంది. గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్లు దొరుకుతాయి. గాంధీ సిద్ధాంతానికి మేము వ్యతిరేకం కాదు. గాంధీ పేదోని చదువుకోకన్నాడా? గాంధీ పేదోనికి చదువు దూరం చేయాలన్నాడా? గాంధీ విద్యార్థులకు ఉద్యోగం చేద్దన్నాడా? ఇందిరాగాంధీ పాలసీ అంటున్నావు కదా, ఇదే ఇందిరాగాంధీ 1975లో ఈ దేశంలో అల్లర్లు సృష్టించింది. ఇదే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే మాలాంటి అమాయక విద్యార్థులను, మాలాంటి పేద విద్యార్థులను హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టలేదని ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆ యొక్క ఉద్యమం ఎక్కడి దాకా దారి తీసిందంటే ఆ ఉద్యమం స్టార్ట్ చేసింది కూడా ఏబీఐపీ. ఆ ఉద్యమం ఇందిరాగాంధీ కుర్చీ, ప్రధానమంత్రి కుర్చీని కూడా ఈరోజు దాన్ని రాజీనామా చేసేదాకా కూడా, కుర్చీకి రాజీనామా చేసేదాకా కూడా వదిలిపెట్టాలి. అలాంటి ఉద్యమం స్వీకారం చుట్టింది ఏబీపీ. నేడు ఇదే 11,000 కోట్ల రూపాయలు నువ్వు స్కాలర్షిప్ పెండింగ్ ఉందనో కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నావు, ఇందిరమ్మ పాలసీలు ఇస్తా అంటున్నావు, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నావు, ఇందిరమ్మ ఇంకోటి అంటున్నావు, ఇందిరమ్మ అది అంటున్నావు, గాంధీ ఇది అంటున్నావు. గాంధీ ఇందిరమ్మ ఎక్కడ కూడా అన్యాయం కోరుకోలేదు. మరి గాంధీ పేదోనికి చదవద్దనడానికో చెప్పు, మరి బయటకు వచ్చి చెప్పు. గాంధీడు ఉద్యోగానికి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పినట్టు చెప్పు బయటకు వచ్చి. అంతేగాని గాంధీ ఇందిరాగాంధీ పేర్ల మీద ఇంకెన్ని రోజులు కాలం చెల్లిస్తావు చెప్పు. ఈ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళకేమో స్కాలర్షిప్ ఇవ్వడానికి పైసలు ఏమంటాడు. దీనిలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మీ కమిషన్లు ఇవ్వలేము. ప్రతి ఒక్క దానిలో కమిషనే, ప్రతి ఒక్క దానిలో టెండరే. మద్యం శాఖకు టెండర్లు నడతాయి, ఇసుకకు టెండర్లు నడతాయి, మొన్న సమ్మక్క సారక్క జాతకు టెండరే నడతాయి, సిమెంట్ ఫ్యాక్టరీకి టెండరే నడతాయి. ఈ రాష్ట్రంలో ఏదైనా రేపొద్దున నువ్వు ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా టెండరే నడుస్తుంది. ఈ రాష్ట్రంలో అవినీతి మంత్రులు ఎక్కువయ్యారు, అవినీతి ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారు, అవినీతి ముఖ్యమంత్రి చేత వీళ్ళందరూ ఏరు కాబట్టి అందరు ఈ విధంగానే అయ్యారు. మేము ఇవ్వలేము అక్క పైసలు, మేము పేద విద్యార్థులం, మాకు స్కాలర్షిప్ ఇచ్చిన రోజు తీసుకుంటామని మేము అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు ఆగాలి? 11,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. జీవో నెంబర్ 7 తెత్తిరాడక్క. జీవో నెంబర్ 7 అంటే ఏం చెప్తుందంటే, విద్యార్థులారా ఒకసారి వినండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి వినండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ జీవితాలని ఆగం చేస్తుంది. జీవో నెంబర్ 7, 8, 9 కొంచెమన్నా రేవంత్ రెడ్డి మీద మీరు ఒక చైతన్యం కాండి. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, రేవంత్ రెడ్డి ఒక రాక్షసుడు. హిట్లర్ పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థుల గట నేరుగా అకౌంట్లలో పైసలు ఎత్తారట, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్. అరే దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడు ఏం చేసినంటే ఇన్ని రోజులు ₹1 ఇయ్యలే, ₹1 స్కాలర్షిప్ ఇయ్యలే, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. ఇదే ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులారా గుర్తుంచుకోండి, హైకోర్టులో కేసు వేసినాయి. ఏమని వేసినాయి? రేవంత్ రెడ్డి మాకు పైసలు ఇయ్యడు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కాబట్టి పేద విద్యార్థుల నుండి పైసలు వసూలు చేసుకుంటామని 2026-27 సంబంధించిన అకాడమిక్ ఇయర్ నుండి వసూలు చేసుకుంటామని హైకోర్టులో ఒక ప్రైవేట్ యాజమాన్యాలు కేసు వేస్తే ఆ కేసు ఈనాటికి కూడా కొనసాగుతుంది. హైకోర్టు దానికి ఏం తీర్పిచ్చిందంటే జడ్జి గారు, ఈ యొక్క 2026-27 సంవత్సరం నుండి పేద విద్యార్థుల దగ్గర నుండి మీరు పైసలు వసూలు చేసుకోవచ్చని తీర్పిచ్చింది. జడ్జి గారు కూడా యొక్క ప్రభుత్వాన్ని 2-3 సార్లు అడిగింది, వీళ్ళు ఒక కౌంటర్ దాఖలు చేసారు, మరి దీని నుండి నీకు ఒక రిప్లై వస్తుందా, మరి దీని రీకౌంటర్ ఏమన్నా ఇస్తావా, పేద విద్యార్థులు ఎంబడాన్ని ఉంటావంటే లేదని చెప్పిండు. ఈ కోర్టులో ఈ కేసు ఉండగా జీవో నెంబర్ 7 తెచ్చిండక్క. జీవో నెంబర్ 7 ఎవరికి కావాలి? ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల అకౌంట్లలో పైసలు ఎత్తా అంటే ఎవరు నమ్ముతాను నిన్ను? ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈరోజు పెండింగ్లో ఉందని రోజు ధర్నాలు చేయబడితే, రోడ్డు ఎక్కబడితే, అక్రమ కేసులే కాబట్టి విద్యార్థుల సర్టిఫికేట్లు పొందాలంటే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ఏ కాలేజీలైనా సరే కానీ పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తా అనే కాలంకి ఇక్కడికి వచ్చింది. రేపు పొద్దున మా అకౌంట్లలో పైసలు ఎత్తా అంటే ఇదే ప్రైవేట్ మేనేజ్మెంట్, ఇదే మా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి కేంద్రాలలో, ఇదే యూనివర్సిటీ కేంద్రాలలో, ఇదే నిజాం కాలేజీలో కావచ్చు, ఇదే సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కావచ్చు, నేటికి కూడా అదే ప్రిన్సిపల్ ఏమంటారు అంటే, నువ్వు ప్రభుత్వానికి పైసలు వస్తుంది, నీకు ప్రభుత్వాన్ని నడుకో, జీవో నెంబర్ 7 తెచ్చింది, మీరు ఫస్ట్ పైసలు కట్టాలంటారు. అంటే పేదోడు చదువుకు దూరం అవుతాడు, పేదోనికి చదువు దూరం చేయాలనే కుట్రలో భాగంగా జీవో నెంబర్ 7. ఈ జీవో నెంబర్ 7 తెచ్చి ఎన్ని రోజులు అన్నట, ఈయన అకౌంట్లలో పైసలు ఎత్తారట. అకౌంట్లలో పైసలు వేసిన తర్వాత వారం రోజులు అన్నట మనం ఈ యొక్క యాజమాన్యాలకు కట్టనట. అకౌంట్లలో పైసలు 2.5 సంవత్సరాల వల్లే, ఇంకా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పడితే అని మాకు నమ్మకం లేదు. అంటే మీరు రేపు పొద్దున ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యాలేమో ఫైనాన్స్ ఏజెంట్ లెక్క పనిచేస్తారు, మేము ఏముంటాం రేపు పొద్దున మేము దొంగ లెక్క, మా అకౌంట్లలో పైసలు పడితే పడని వాళ్ళు చూసుకుంటుండ్రు, అవి పడితే మేము వారం రోజులలో చెల్లించాలని వీరు చెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో విద్య అనేది దొరకదుగా, అంటే అన్నీ కూడా బిజినెస్ లాగానే మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులారు ఒకసారి ఆలోచించండి, మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించినాం, ఇదే విద్యార్థులు బాగుండాలని విద్యార్థి పరిషత్ కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలని కొట్లాడేది ఏబీవీపీ. ఈ రాష్ట్రంలో
పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలని కొట్లాడేది ఏబీపీ. మొన్న శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రణీత్ అనే ఒక దళిత విద్యార్థి ఇదే శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఆయనకు ఫీజు రియంబర్స్మెంట్ అర్హుడు, స్కాలర్షిప్ అర్హుడు. ఆఖరికి ఏం చేసిందంటే ఆయనకు పైసలు కట్టలేదని, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అర్హుడైన విద్యార్థి కోర్స్ ఫీజు కట్టలేదని ఆయన సర్టిఫికేట్లు ఆపింది, ఆయన ఎగ్జామ్ రాయనీయకుండా చేసింది. ఆ విద్యార్థి ఏం చేసిండు? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోటెత్తి ఆత్మహత్య చేసుకున్నా అంటే జీవో నెంబర్ 7 తెచ్చి మేమే రేపొద్దున బతుకులు రోడ్డు మీద పడాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద పడాలి. కాబట్టి జీవో నెంబర్ 7 మాకద్దు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2008 సంవత్సరంలో పేదోడు చదువుకోవాలి, పేదోడికి ఇంజనీరింగ్ విద్య అందాలి, పేదోడు ఒక లాయర్ కావాలి, పేదోడు ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి, పేదోడు ఒక బ్యూరో కావాలి, ఒక మంచి ఎడ్యుకేషనల్ బ్యూరో కావాలనే ఒక మంచి నేపథ్యంతో ఆనాడు ఇంజనీరింగ్ కాలేజీల ఒత్తిడికి ఇదేదైతే డొనేషన్లు అనే పేరు మీద లక్షల రూపాయలు మా అన్న ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు మా నాన్న తువ్వాలల్లో పైసలు పట్టుకుపోయి అదే ఇంజనీరింగ్ కాలేజ్ కట్టే రోజులు అవి 2008 కాలంలో. రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి రోజుల నుండి బయటకేయాలి. అదే ఈ 2008లో ఈ పథకం తెచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చిన తర్వాత అదే పేదోడు అదే తువ్వాళ్ళ పైసలు ఇంటికి గట్టుకుపోయి వాటిని పంటలకు కావచ్చు, రేపొద్దున బిడ్డ పిల్లి చేయడానికి కావచ్చు, కొడుకు మంచి ఇంకో ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి కావచ్చు ఆ పైసలు వాడుకున్నాడు. అంతకుముందు ఏ విధంగా ఉండే? రియల్ ఎస్టేట్ మాఫియా, ప్రైవేటు దందా, ప్రైవేటు యాజమాన్యాలు ఎంత విచ్చలవిడిగా ముక్కు మిండి పైసలు వసూలు చేసుకుంటే ఆనాడు అదే రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. నేను ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈ రోజును పిహెచ్డీ చేయగలుగుతున్నా. రేపొద్దున ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా అమెరికాకు పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూకే పోయి చదువుకుని ఉన్నారు, యూఎస్ పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో మంచి క్యాడర్లు ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అర్హులు. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతే ఒక దొంగ ముఖ్యమంత్రి, ఒక నీచ ముఖ్యమంత్రి, హిట్లర్ లెక్క వివరిస్తున్న హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్తున్న ఒక రాష్ట్రం యొక్క దొంగ ముఖ్యమంత్రి ఏం చేస్తుండంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుండు. దీనిలో భాగమే జీవో నెంబర్ 7. జీవో నెంబర్ 7 వల్ల రేపు పొద్దున ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తివేయడం జరుగుతుంది. విద్యార్థులారా మాకు ఇంకా మేము ఇక కొట్లాడడం మీకు ఇట్లే ఉంటాం అంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దున మీ ఇంటికాడ భూములు అమ్ముతాడు, మీ ఇంటికాడ జాగాలు అమ్ముతాడు, నీ ఇంటికాడ చదువు అమ్ముతాడు, నీకు చదువాగం చేస్తాడు, నీ ఉద్యోగం చేస్తాడు, నీ ఇల్లుని రోడ్డు మీద పడే రోజులు ఎత్తాడు. మరి ఇదేనా రేవంత్ రెడ్డిని? ఇప్పటికైనా చైతన్యం కాండి, చైతన్యం వచ్చి రోడ్డు మీదకి ఎక్కండి. ఏదైతే ఈ యొక్క విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయండి. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఎక్కడ కలిసినా కూడా రోడ్డు మీదకి ఎక్కాలంటే ఉచ్చబోసుకోవాలి. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోండి, రోడ్డు మీదకి ఎక్కాలంటే బిడ్డ మా స్కాలర్షిప్ ఏది, బిడ్డ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఏది, బిడ్డ జీవో నెంబర్ 7 ఎందుకు, బిడ్డ ఫీజు నియంత్రణ చట్టం ఏది, బిడ్డ ప్రభుత్వ బడుల బలోపేతం ఏదని ప్రశ్నించాలి ప్రతి ఒక్క విద్యార్థి అని విద్యార్థి పరిషత్ నాయకునిగా విద్యార్థులకు నిరుద్యోగులకు తెలియజేస్తున్నాక. మొన్న ఇంతకుముందు ఎలక్షన్ జరిగినాయి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరిగినాయి, తమిళనాడు ఎలక్షన్ జరిగినాయి, కర్ణాటక ఎలక్షన్ జరిగినాయి. ఇంతకుముందు ఈయనంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి మన రాహుల్ గాంధీకి ఎక్కడికి వెళ్ళి పైసలు పోతున్నాయి అనుకుంటున్నాం. ఈసారి మొత్తం ఇక్కడికి వెళ్ళి ప్రైవేట్ యాజమాన్యాలం కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి పైసలన్నీ జమ కడతాను. జమ కట్టే పైసలన్నీ కూడా అమ్మ బాంచని కాలు మొక్తా అని సోనియా గాంధీకి పంపిస్తాడు. అదే నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో మా అసంటోడు మీ అసంటోళ్ళు అడిగితే ఏమంటారు? పైసలు ఏమంటుండ్రు. మరి అన్ని పైసలనికి ఢిల్లీ కేంద్రంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మోచేది కాలు మొక్కే నీ అక్కడికి పోతే మా అసంటు పేదోడు ఎక్కడ బతుకుతాడు? గాంధీకి, సోనియా గాంధీకి కాలు మొక్కడానికి ఓటేయలే, రాహుల్ గాంధీ కాలు మొక్కడానికి ఓటేయలే, రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో ఉండకుండా వేరేటోళ్ళ భజన చేయడానికి ఓటేయలే. ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఓటేసినాం, 6 గ్యారంటీలు అన్నందుకు నమ్మినాం, 420 హామీలు అన్నందుకు నమ్మినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా అన్నావు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటే నమ్మినాం, పేదోనికి చదువు దూరం చేయ అంటే నమ్మినాం. కానీ ఈరోజు ఇవన్నిటికి కూడా రొటీన్గా పేదోనికి చదువును దూరం చేసేది రేవంత్ రెడ్డి, ఉద్యోగం రాకుండా చేసేది రేవంత్ రెడ్డి. రేపు పొద్దున ఏదైతే హోంశాఖ ఉండి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కారణం కూడా రేవంత్ రెడ్డి. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇన్ని జరిగినప్పుడు మా విధేనేమో చిన్న ధర్నా ఎత్తనేమో అరెస్ట్ చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు, పోలీస్ స్టేషన్లకు పంపిస్తారు. మరి ఇదే రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, మాకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలే, మాకు ఉద్యోగం అన్నాడు, ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నాడు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు, రేపొద్దున అన్నీ చేస్తా అన్నాడు. మరి ఎన్ని కేసులు పెట్టాలక్క? ఎన్ని కేసులు పెట్టాలి? మా ఇదేమో అట్టిగా రోడ్ ఎక్కితే కేసు పెడతారు,
అట్టే రోడ్ ఎక్కితేనే బట్టలు చింపి మొత్తం పోలీసులు ఎక్కడిదక్కడ కొడతారు. మరి ఈయన ఎన్ని దెబ్బలు కొట్టాలి, ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని లాఠీ చార్జ్ చేయాలి, ఎన్ని జైల్లో వేయాలి? అంటే ఈయన జీవితాంతం కూడా సరిపోని కేసులు అవుతాయి, సరిపోని జైలు గోడలు ముద్దాడే రోజులు ఈయనకు వచ్చినాయి. మరి అంటే ఇన్ని రోజులు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈయన సంఖ్యను ఉన్నారని అనుకుంటారు. ఎవరు కూడా శాశ్వతం కాదు అధికారం, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇదే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడుంటావు ఒకసారి దృష్టి పెట్టుకో. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే పేద విద్యార్థులు నీ వల్ల అన్యాయానికి గురవుతారో వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కొట్లాడు. ఇదేదాకా నువ్వు ఒకటి అడిగినావు, హిట్లర్ ఆదర్శం రేవంత్ రెడ్డి కాట హిట్లర్ ఆదర్శం అని అన్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నాజీ రూల్ తెచ్చిన హిట్లర్ ఆడెక్కడో తెచ్చిండు, జర్మనో ఎక్కడో తెచ్చిండు. హిట్లర్ 3 అడుగులు ఉంటాడు. 3 అడుగులు ఉండి నేను మొత్తం దేశాన్ని పరిపాలిస్తా అని అక్కడ మొత్తం ఏదులు కొట్టి చేసిండు. ప్రజలను హింసించిండు, ప్రజలను చంపేసిండు, విద్యార్థులను చంపేసిండు. అక్కడ రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఏం లేకుండా చేసిండు. అక్కడికి హిట్లర్ది ఏమైంది తెలుసా? అక్కడ నీకు ఉరేసుకొని చచ్చిపోయిండు. ఒక రూమ్లో, ఒక చీకటి రూమ్లో ఉరేసుకొని చచ్చిపోయిండు. రేవంత్ రెడ్డి మరి హిట్లర్ని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడు నాకు అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి కూడా మరి ఎక్కడన్నా చీకటి రూమ్లో ఉరేసుకొని చచ్చిపోతాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయాలు, అంటే మాకు జరుగుతున్న అన్యాయాలు ఏదో ఒక రోజు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తారు, నన్ను హింసించే కాలం దగ్గర పడ్డది కాబట్టి నాకు ఇట్లా ఆదర్శం అని చెప్పుకుంటుండు కావచ్చు. అంటే రాష్ట్ర ప్రజలకు ఎత్తాడేమో. రాష్ట్ర ప్రజలకు వేస్తే ఊరుకునేటోళ్ళు లేడు కదా. ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగే, ఈట్కా జవాబ్ పత్తర్సే దెంగే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అణచివేత, ప్రతి ఒక్కసారి అణచివేతకు గురైనప్పుడు ఏదొక ఉద్యమం ఉవ్వెత్తునాలు ఇస్తుంది. ఒక తెలంగాణ ఉద్యమం కావచ్చు, సబ్బండ వర్గాలు ఐక్యతకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఈరోజు ఆంధ్రోని పెత్తందరం ఏందిరా, ఆంధ్రోడు ఏంది, ఆయన కథ ఏంది, మన ఉద్యోగాలు మనకు రావాలి, మనకు నీళ్ళు మనకు ఉండాలి, మన నియామకాలు మనకు జరగాలి, మన పిల్లలకు చదువు రావాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉచిత బడులు రావాలని కొట్లాన్నాం. అప్పుడు సబ్బండ వర్గాలు ఏకమయ్యారు. మరి నేడు యొక్క రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే సబ్బండ వర్గాలు ఏకంగా అనుకుంటారా అక్క? ఇదే రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రైతుల పంటకు కొనుగోలు లేక, ధాన్యం కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకొని ఏదైతే పురుగుల మందు తాగి అంటు పెట్టుకొని చనిపోతుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం వివరిస్తుండు? ఏ ఒక్క రోజైన యొక్క రాష్ట్రంలో ఎన్ని వడ్లు అమ్ముడు పోయినాయి, ఎన్ని కొనుగోలు అయినాయి, ఎంతమంది ప్రజలు హింసపడుతున్నారని ఒక్కసారైనా దృష్టి లేదు ఆయనకు? ఈ రాష్ట్రంలో నేను నిజంగా బాగేస్తున్నా ప్రజాపాలన అన్నాడు కదా అక్క. ఒక సంవత్సర కాలంలో ఆయన వచ్చిన తర్వాత ఒకటి పెట్టిండు, ప్రజా దర్బార్ అని పెట్టిండు. ప్రజా దర్బార్లో కొందరు పిల్లలు వచ్చారు. ఒక పిల్లాన్ని నువ్వు విన్నవో ఏం లేదో కానీ ఒక పిల్లాడు వచ్చి వాళ్ళ అమ్మతో వచ్చాడు, నాకు ఇల్లు లేస్తారు, మరి నాకు ఇల్లు కట్టి, మా నాన్న చనిపోయిండు, మా అమ్మ నేను ఇద్దరం ఉంటాం, మాకు ఇల్లు కట్టి అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి ఇల్లు కట్టేది ఇప్పుడు కూడా అదే బాగుంది. అంటే ఈ రాష్ట్రంలో ఈయన ఇచ్చిన హామీలను ఈ విధంగా నెరవేర్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరక్క. నేను నిజంగా చెప్తున్నా, ఎందుకు ఉద్యమం మొదలైద్దో నేను చెప్తా దానికి కారణం. మాలాంటి 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఏదైతే రైతన్నలకు గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఏదైతే ఈరోజు రైతు పట్టాల పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా ఆ ల్యాండ్లను వేరే దానికి ఎక్కించి ధరణి అనే పోర్టల్ తెచ్చి ఆ విధంగా ల్యాండ్లను మాఫీ చేస్తుండు. ఈ రాష్ట్రంలో 4 కోట్ల సబ్బండ వర్గాలు కూడా ఎవరు సంతోషంగా లేరు. మరొక ఉద్యమానికి, ఉవ్వెత్తున లేసే ఉద్యమానికి, అదే రేవంత్ రెడ్డి గడియలు బద్దలు కొట్టడానికి, అదే రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాన్ని బద్దలు కొట్టడానికి ఇదే 4 కోట్ల ప్రజం నికం ఆనాడు ఏ విధంగానైతే మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి, మా విద్య మాకు దక్కాలి, ఎవడైతే ఆంధ్రోని పెద్దంతరం ఇక్కడ ఏందనుకున్నామో ఢిల్లోని పెద్దతనం ఇక్కడ ఎందుకు, ఢిల్లోని పెత్తనం వీడెందుకు, ఢిల్లోని మోచేతి నీళ్లు తాగి విని గద్దె దింపాలనే నేపథ్యంతో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏకమవుతారు, విద్యార్థులు ఏకమవుతారు, రైతన్నులు ఏకమవుతారు. కాబట్టి మరొక ఉద్యమంతో రేవంత్ రెడ్డి కుప్పగూలే కాలం దగ్గరికి వచ్చిందక. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినావు, నువ్వు ఏబీవీపీ నుండి వచ్చినావు. మరి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి కొన్ని కోట్ల నిధులు ఇస్తానన్నాడు, మరి ఇచ్చిండా? గాలిలో మేడలు కట్టేటోడే, గంటకొక్క మాట చెప్పేటోడే పొద్దు పోతే చాలనుకుంటారు రేవంత్ రెడ్డి. గాలిలో మేడలు కట్టి వచ్చినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ 2 నిమిషాలు మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఒక గూస్ బంప్స్ వచ్చినట్టు చేస్తారు. మొత్తం ఈ అబ్బా నేను చేసినంత ఎవరు చేయలేరా, ఇది చేసిన అది చేసిన ఇది చేసిన గప్పాలు కొడతారు కదా. అదే 2 నిమిషాల తర్వాత అంత డప్పు తప్ప ఏం లేదు, సావు డప్పు లెక్కనే ఉన్నది కదా. ఈయనతో ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు అన్న పరిస్థితి ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మా యూనివర్సిటీకి 2 సార్లు వచ్చాను. ఒకసారి ఏమొచ్చిందండి సారు, ఇదే రేవంత్ రెడ్డి సారు పేన ప్రభుత్వాన్ని కట్టిన బిల్డింగ్లు ఓపెన్ చేయడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత టావర్ వాటర్లో సభ పెట్టిండు. సభ పెట్టినప్పుడు ఏ విధంగా పెట్టిండు చెప్ప నాక సభ మొత్తం చుట్టూ పోలీసు నిర్బంధాలు, చుట్టూ మొత్తం బార్గేట్లు. అరే మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అరే మేము వాళ్ళు ఉంటాం, మాకు అడ్మిషన్ వచ్చింది, మేము చదువుకుంటున్నాం, మాలాంటి విద్యార్థులను సభకు పోకుండా చేస్తారు.
అంటే విద్యార్థి నిరుద్యోగుల వల్ల మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది విద్యార్థుల నిరుద్యోగులకు. కాబట్టి నన్ను కొట్టే రోజులు వచ్చినాయి నాకు. నన్ను కొడతారు వచ్చాను భయంతో ఆ రోజు వచ్చిండు. ఆ రోజు చుట్టూ బార్గెట్లు కొన్ని హామీలు ఇచ్చిండు. ఏం హామీ ఇచ్చిండు? ఇదే యూనివర్సిటీకి ఒక దళిత వీసీని చేసిన అన్నాడు. ఇదే యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు. ఇదే యూనివర్సిటీలో నేను మంచి మంచి బిల్డింగ్లు కట్టిస్తా, మౌలిక సదుపాయాలు నిర్వహిస్తా అన్నాడు. నేను ఇంకోసారి వచ్చినప్పుడు మొత్తానికి పోలీసు వ్యవస్థను పెట్టుకోను, మొత్తానికి బార్గెట్లు తొలగిస్తా, నేను ఆర్ట్స్ కాలేజ్ కాడ మీటింగ్ పెడతా అన్నాడు. ఆర్ట్స్ కాలేజ్ కాడకి వచ్చిండు. ఎవరు సార్ వచ్చిండు. పోలీసు బలగాలతోటే దిగిండు. అన్నమాట కూడా నిజం చేసుకో. రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా నువ్వు ఎప్పుడైనా చూడు, రేవంత్ రెడ్డి మాట అన్నదంటే ఏం నిజం కాదు, అన్నీ అబద్ధం మాటలే అంతా. వచ్చిండు. వచ్చిన తర్వాత ఏంటంటే మా ఇద్దరు ప్రొఫెసర్ నోరాక ఏదైతే కమ్యూనిస్ట్ ప్రొఫెసర్లు ఏదైతే ఈయనకి దగ్గర ఉండే ప్రొఫెసర్లు ఏమన్నారంటే, మా ముఖ్యమంత్రి గీతమ్మన తర్వాత విద్యను ఒకటే ప్రేమిస్తాడు, విద్యను ఒకటే ప్రేమిస్తాడు, గీతమ్మ మీద ఎంత ప్రేమ ఉందో విద్య మీద అదే ప్రేమ ఉంటుంది అన్నాడు. విద్య మీద ఎడిపోయింది సార్ ప్రేమ. మరి అదే కదా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కదా. ఈ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రిక్రూట్మెంట్ చేయాలని ప్రొఫెసర్లు అడిగారు. మాదాన్ లెక్క 286 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, రెగ్యులర్ ప్రొఫెసర్. మా యూనివర్సిటీకి కావాల్సింది 1296 ప్రొఫెసర్లు. 280 అంటే దాదాపు 75% ఖాళీలు ఉన్నాయి. మాది ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. రేపు పొద్దున ఎక్కడ ఉద్యమం మొదలగాలన్నా కూడా చైతన్యపరిచే విద్యార్థులు గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పరిస్థితి ఆయుధంగా ఉంటే 1000 కోట్లు ఇస్తాడు. ఆ 1000 కోట్లది ఇంకో చిత్రం ఉంది దానికి. ఆ ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు అట సీఎం క్యాంప్ హౌస్లోకి వెళ్ళి 2 గంటల ముందు ఒకటి పేపర్ రిలీజ్ అయింది. ఆ పేపర్ ఏముందంటే యూనివర్సిటీకి 1000 కోట్లు శాంక్షన్ చేసిన అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు చెప్పను అది. మరి విద్యార్థులంతా మళ్ళీ నన్ను కొడతారు కావచ్చు, అడిగితే నన్ను తిడతారు కావచ్చు, నన్ను మొత్తం ఎక్కడిదక్కడ ఆగం చేస్తారు కావచ్చు అని 2 గంటల ముందు ఆ పేపర్ పట్టుకొని ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి వస్తాడు, ఆ పేపర్ వచ్చింది. మరి ముఖ్యమంత్రి వచ్చిపోయిండు, దాదాపు 6 నెలలు అవుతుంది. ఓ రిక్రూట్మెంట్ కాలే, ఓ ఉద్యోగం రాలే, రేపు పొద్దున మాకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలు రాలే, మౌలిక సదుపాయాలు లేదు. అదే ఇక ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత ఫుడ్ పాయిజన్లు మాకు యూనివర్సిటీలో జరిగాయని మేము రోడ్డు మీదకి ఎక్కినాం. అదే సర్టిఫికెట్లకు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీలో మెరిట్ ఆధారంగా చదివిన విద్యార్థులం మా సర్టిఫికెట్లు మేము పొందాలంటే స్కాలర్షిప్ రాక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టి యాజమాన్యాల గట్టి సర్టిఫికేట్లు పొందాల్సిన పరిస్థితి. మాదొక ప్రభుత్వ యూనివర్సిటీ అక్క. ప్రభుత్వ యూనివర్సిటీకి ఎవరు వస్తారక్క? మాలాంటి పేద విద్యార్థులు వస్తాం. మాలాంటి పేద విద్యార్థులు ఏదో సీటు రేవంత్ రెడ్డి ఇయ్యలే, సోనియా గాంధీ ఇయ్యలే, రాహుల్ గాంధీ ఇయ్యలే, లేకపోతే ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే. మాలాంటి పేద విద్యార్థులు మంచిగా చదువుకున్నాం, ఉన్న దానిలో లేని దానిలో తినకో చదువుకున్నాం, తినకో చదువుకొని సీటు కొట్టినాం. సీటు కొట్టిన తర్వాత రేపు పొద్దున ప్రభుత్వ యూనివర్సిటీ అంటే ఏముండాలి? విద్య ఉచితంగా దొరుకుతుందని మేము అందరం వచ్చినాం. కానీ ఈరోజు ఒక విద్య ఏం జరుగుతుందంటే ఈయన స్కాలర్షిప్ తోటి రేపు పొద్దున 2 సంవత్సరాలు నేను పీజీ చేసిన తర్వాత ఏదైతే ఈ ప్రిన్సిపాల్లో సార్ ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కదా సార్, నేను ఎందుకు పైసలు కట్టాలంటే, లేదు రేవంత్ రెడ్డి నీకు స్కాలర్షిప్ ఇవ్వలే, రేవంత్ రెడ్డి నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, రేవంత్ రెడ్డి పైసలు ఇవ్వలే కాబట్టి నీ సర్టిఫికేట్లను పైసలు పొందాలి, పైసలు కట్టిపోవాలంటారు. అంటే ప్రభుత్వ యూనివర్సిటీ అయినా అదే పరిస్థితి ఉంది, ప్రైవేట్ కాలేజ్ అయినా అదే పరిస్థితి ఉంది. అంటే రేపు పొద్దున పేదోడు చదువుకునే వీలే లేదు ఈ యొక్క రాష్ట్రంలో. ఇదే మా ప్రిన్సిపాల్ కావచ్చు, వేరే టోళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కి అరే పేదోడు చదువుకోవాలని చెప్తారు కదా. మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఒక కమ్యూనిస్టు మహామేధావులు, ఎందుకంటే నేను మాట్లాడదో చెప్తలేను కానీ కమ్యూనిస్టు మహామేధావులు సూడో అర్బన్ నక్సలైట్లు మేము విద్య గురించి ఇది చేసినాం, విద్య బలోపేతం చేస్తాం, విద్య గురించి అది చేసినాం, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల గురించి ఇది చేసినాం అని చెప్తారు కదా. కొంచెం అన్న కమ్యూనిస్టు మేధావులారా చైతన్యంగా అండి. కాంగ్రెస్ వాళ్ళతోటి ఎవరున్నారు? కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కమ్యూనిస్ట్ వాళ్ళది ఏమంటారు? మాకు సపరేట్ పాలసీ ఉంది, మేము అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, సీజేపీ పార్టీతో వస్తాం, నీట్ పేపర్ తోటి వస్తాం, లేకపోతే ఇంకో పేపర్ తోటి వస్తాం, లేకపోతే విద్యా కమిషన్ తోటి వస్తాం, ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని వస్తాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కావచ్చు కమ్యూనిస్టు మేధావులు కావచ్చు, అర్బన్ నక్సలైట్లు కావచ్చు విద్యను ఏ రోజు కూడా ప్రేమించరు. విద్య అనేది వాళ్ళకు అవసరం లేదని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ కొడుకు బిడ్డలేమో ఫారెన్లో చదువుకుంటారు, వీళ్ళ కొడుకు బిడ్డలకేమో ఉద్యోగాలు రావాలనుకుంటారు, అన్ని చేయాలనుకుంటారు. ప్రొఫెసర్ల రూపంలో ఇదే అరగోపాల్ కావచ్చు, ఇదే విశ్వేశ్వరరావు కావచ్చు, ఇదే కాసిం సార్ కావచ్చు, ఇదే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కావచ్చు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగకపోతే ఎందుకు కొట్లాడతలేరు? అదే బీఆర్ఎస్ హయాంలో కాసిం సార్ బయటకు వచ్చి ప్రభుత్వ బళ్ళు బలోపేతం కావాలి, ఇక్కడ రిక్రూట్మెంట్ జరగాలని కొట్లాడి నల్ల బోర్డు పెట్టి చెట్టు కింద పాఠాలు చెప్పిన కాసిం సార్ ఎడిపోయిండు. ఇదే విద్యా కమిషన్ చైర్మన్ ఆ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఆ విధంగా జరిగింది, ఈరోజు ఇట్లా జరుగుతుందని ఎందుకు ప్రశ్నించలేకపోతుండు? అంటే
కమ్యూనిస్ట్ సిద్ధాంతం విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరొకసారి విద్యార్థులందరినీ కూడా అడవుల పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఇదేనా మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం? ఏడమైంది మరి మీ సూడో ఇంటలెక్చువల్ తనం? విద్యను మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకునే మీరు మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. కమ్యూనిస్ట్ మేధావులారా గుర్తుంచుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీరు మద్దతుగా పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను దూరం చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తలేదు, ఫీజు నియంత్రణ చట్టం తెస్తలేదు. ఏదైతే 27,000 పాఠశాలని 4,000 పాఠశాల దేవాలని చూసేది కూడా ఏదైతే కమ్యూనిస్టులు మీరు నమ్మే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఏదో కన్నీరు మిల్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఇల్లు కూలేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కమ్యూనిస్ట్ ఎడిపోయారు. కమ్యూనిస్టులు చెప్తారు కదా, మీ సంఖ్యలు కొట్టుకుంటాం అంటారు కదా, పేదోళ్ళు ఎంబడి ఉంటాం, పేదోళ్ళకి విద్య జరగాలనుకుంటాం, పేదోనికి ఇల్లు ఇవ్వాలనుకుంటాం, పేదోనికి అన్యాయం జరుగుతాం, మేము గొంతెత్తాం అనుకుంటారు కదా. ఇదే రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అమ్ముడు ఉండి కాంగ్రెస్ ఇచ్చే పైసలకు అమ్ముడు వేయరా? చెప్పండి సమాధానం. కాంగ్రెస్ మేధావులు ఏదైతే కమ్యూనిస్ట్ మేధావులారా కాంగ్రెస్ ఇచ్చే పైసలకు అమ్ముడు వేయరా మీరు? ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాకుతుర్రా? ఏడబైంది మీ యొక్క సిద్ధాంతం. చెప్తారు కదా మా సిద్ధాంతంలో ఇది ఉంది అది ఉంది, మేము అడుగుల పాలు చేయం, విద్యార్థులు మొత్తం చైతన్య పరులు చేస్తామండి. ఏది మీ చైతన్యం? ప్రొఫెసర్లు ఉండేటోళ్ళు మీరు పాఠాలు చెప్పుకొని లక్షల రూపాయలు తీసుకోవచ్చు, మీరు విద్యా కమిషన్ చైర్మన్ అవుతారు, ఇంకోటి అవుతారు, కానీ విద్యా కమిషన్ మెంబర్లు అవుతారు, కానీ మాలాంటి పేదోనికో ఉద్యోగం రాదు, మాలాంటి పేదోనికో ఉద్యోగం రాదు, మాలాంటి పేదోనికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మాలాంటి పేదోడు చదువుకోవాలంటే ఒక బొద్దాడు ఉండాలని అడిగితే కేసు పెడతారు. ఇదే రాష్ట్రంలో ఈ యొక్క యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కావాలని కొట్లాడితే కేసు అవుతుంది. ఇదే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే కేసు అవుతుంది. ఇదే రాష్ట్రంలో రైతుల మీద అన్యాయం జరిగితే కేసు అవుతుంది. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని రోడ్ ఎక్కిన ప్రతి ఒక్కసారి కేసు అవుతుంది. మరి కమ్యూనిస్టు మేధావులారా మీరు అంటారు కదా సిద్ధాంతం అంటారు. ఏడబైంది మీ సిద్ధాంతం. మాలాంటి పేద విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యోగం రావాలి, విద్యకు మంచి విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ కావాలి, పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు జరగాలని కొట్లాడుతుంటే ఏడబైంది. కాబట్టి కమ్యూనిస్టు మేధావులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు నిజంగా కమ్యూనిస్టు భాజనం అనేది కాంగ్రెస్ కమ్ముడు పోయింది. కమ్యూనిస్టు భాజనం ఏం చెప్తుందంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క మారారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తుండు, దానికి అనుసూనంగా వీళ్ళు వంద వాడుతారు. మొన్నటిదాకా మీరు చూసే ఉండరు మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మడి పోతారు, ఒకసారి కాంగ్రెస్ ఎమ్మడి పోతారు. పోందంటే ఒక బీజేపీ ఎమ్మడి పోలే కావచ్చు. బీజేపీ ఎమ్మడి కూడా పోతే అది పోతారో పోరో మాకు సంబంధం లేదు, కానీ వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒకటి ఏం లేదు. అమ్ముడు వే సిద్ధాంతం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటేనే ఒక అమ్ముడు వే సిద్ధాంతం, కాలం చెల్లిన సిద్ధాంతం. అడుగుల బాట పట్టుకొని ఇడ్మా కావాలని ఇదే కమ్యూనిస్ట్ మేధావులు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, హరగోపాల్ పెద్ద పెద్ద సదస్సులు పెట్టిర్రు. అరే ఈ రాష్ట్రంలో ఇడ్మా ఎందుకు అవుతాడా? ఈ రాష్ట్రంలో ఒక అబ్దుల్ కలాం కావాలి, ఒక రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాం కావాలి, ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఒక అంబేద్కర్ కావాలి. అంత మేధావుల లెక్క తయారు కావాలి విద్యార్థులు. కానీ ఇడ్మాన్ ఆదర్శంగా తీసుకొని అడవుల సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని అడవులకు పోవాలంటే వాళ్ళేమో విద్యా కమిషన్ చైర్మన్లు అవుతారు, మెంబర్లు అవుతారు. మాలాంటి వాళ్ళు చదువు దొరకాలి, పేదలకు అన్యాయం జరగదని కొట్లాటోళ్ళేమో మతతత్వవాదులం అవుతాం. ఏంది ఏబీపీ నాట ముద్రిస్తారు. ఏబీపీ ఆట రేపు పొద్దునాట ఏం చేస్తుంది? ఏబీపీ దేని మీద పోరాడుతుంది? నీటి పేపర్ మీద పోరాడిందంటే మాకు బీజేపీ వాళ్ళేం చుట్టం కాదు, కాంగ్రెస్ వాళ్ళు మాకు చుట్టం కాదు, బీఆర్ఎస్ వాళ్ళు మాకు చుట్టం కాదు. ప్రతి ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగిందనుకో ప్రతి ఒక్క విద్యార్థికి గొంతెత్తి నిలబడేది ఏబీపీ విద్యార్థి పరిషత్. ఇదే నీటి పేపరు లీక్ అయినప్పుడు, ఇదే నీటి పేపర్లో అవకతవకలు జరిగినప్పుడు ఎన్టీఏ చైర్మన్ ఉన్న వ్యక్తిని కూడా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దీని మీద ఒక కమిషన్ వేయాలి, నెక్స్ట్ టైం నుండి ఆన్లైన్ విద్యా విధానం పెట్టాలని ప్రశ్నించింది ఏబీపీ. మీకు అవి కనబడాయి. ఎప్పటికున్నా కూడా ఇందిరా పార్క్లో మీటింగ్ పెట్టుకొని సీజేపీ అని పెడుతురు. అది ఏముందక్క? కాక్రోచ్ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ జనతా పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది. అలా ఉన్నదంతా కూడా కమ్యూనిస్టులే. అర్బన్ నక్సల్ జనతా పార్టీ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అభిజిత్ ఏదైతే దాని ఫౌండరు అదే జేఎన్యూలో చదివిండు. పిల్లాడు చదివి యూఎస్ పోయిన తర్వాత కొంచెం నేడు బాగా షార్ప్ అయినట్టుంది. షార్ప్ అయి మొత్తం ఏంటంటే ఈ దేశంలో పుడతాడు, ఈ దేశంలో తిండి తింటాడు, ఈ దేశంలో గాలి పీలుస్తాడు, ఈ దేశంలో అన్ని చేస్తాడు, దేశంలో అన్ని రావాలి, రాజ్యాంగం కల్పించిన హక్కు కావాలి, ఓటు ఇక్కనే ఎత్తాడు, ఆధార్ కార్డు ఇక్కనే ఉంటుంది, అన్ని ఇక్కనే ఉంటాయి. వీడేమో ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని క్షీణిస్తామని చూస్తాడు, రాజ్యాంగం లేదంటాడు, అంబేద్కర్ లేదంటాడు, అన్ని లేదంటాడు. ఇదే సీజేపీ పార్టీకి మద్దతు తెలిపేటోళ్ళు కమ్యూనిస్టులు, ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నా లెఫ్ట్ ఆర్గనైజేషన్లారా ఒక్కసారి గమనించండి. నేను మిమ్మల్ని ఏం తప్పు పడతలేను. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసే తప్పు మీకు దొరకలేదా? రేవంత్ రెడ్డి విద్యను వ్యాపారం చేస్తే మీకు దొరకలేదు. రేవంత్ రెడ్డి యొక్క రాష్ట్రంలో
గ్రూప్ 1 బయోమెట్రిక్ మళ్ళీ పెడితే దొరకలేదు, గ్రూప్ 1 పేపర్ రద్దు అయితే మళ్ళీ దొరకలేదు, ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు నిరుద్యోగ రోడ్ ఎక్కితే మీకు దొరకలేదు, ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ బడులు మూతేయాలని చూస్తే కూడా ఈ కమ్యూనిస్టు మహామేధులకు దొరకలేదు. ఒకటే పట్టుకున్నారు, నీట్ పేపరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సపోజ్ రాజీనామా చేయాలనేది అంగీకరిద్దాం అనుకో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలనుకుంటాం, చేయాలని మనం ప్రశ్నిస్తాం. ఏదైతే ఒక ఎంసెట్ పేపర్ పెట్టే వ్యక్తి, ఒక నీట్ పేపర్ పెట్టే వ్యక్తి, ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డులో ఆనాడు గ్లోబరిన సంస్థతోటి కుమ్మక్కే 23 మంది విద్యార్థులు పేరు కదా, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ని రాజీనామా చేయాలని వాళ్ళు అన్నవా? అనలేదు. మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి, ఈ కమ్యూనిస్టులకు లేనిదే అవగాహన. ధర్మేంద్ర ప్రధాన్ అన్న పేపర్ పెట్టి పేపర్ రాస్తాడాక ఈ రాష్ట్రంలో ఎవరు ఎన్టీఆర్ చైర్మన్ ఉంటాడు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనం ఏం చేయాలి? అక్కడనే ఒకటి అడుగుతా, కొడుకు తప్పిస్తే నాన్నకు శిక్ష ఎత్తారా? ఈ రాష్ట్రంలో కూడా అదే ఉంది. పుండో కాడ ఉంటే మందో కాడ పెట్టుకుంది. అరే ఎన్టీఆర్ చైర్మన్ పేపర్ లీక్ చేసిన దానికి లేకపోతే ఆ కింది వ్యక్తులు పేపర్ లీక్ చేసిన దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ ఈ దేశంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఏం చెప్తున్నారంటే కొందరు 4-5 ఇంటలెక్చువల్ని అడిగిరు. క్వశ్చన్లు ఏమడిగిరంటే అసలు మీరు ఎందుకు వచ్చారమ్మా అని అడిగారు. ఓ అమ్మాయి ఏమంటుందంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది కదా అందుకే వచ్చినా ఉన్నది. ఇంకోటి ఏమన్నదంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ రాష్ట్రం ఈ దేశంలో మొత్తం ఇట్లా పాకిస్తాన్ ప్రేమికులు ఎక్కువయ్యారు కదా అందుకే వచ్చినా ఉన్నది. అంటే ఈ దేశంలో పాకిస్తాన్ ప్రేమికులు ఉండొచ్చు, ఈ దేశంలో ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపేది సీజేపీకి. నిజంగా కూడా ఈ సీజేపీలో ఎవరున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే తెల్లారు లేస్తే మొత్తం ఈ రాజ్యాంగం ఈ దేశం అట్లా. అక్క నీ దేశం మీద ప్రేమ ఉండద్దు అక్క? నాకు ఎందుకు ఉండద్దు అక్క? మా అమ్మ నాకు ఏ విధంగా జన్మనిచ్చిందో నాకు నా కన్న దేశం అంటే అంత ఇష్టం ఉంటుంది. నీకు నచ్చబోతే దేశం వదిలి వెళ్ళిపో, పరదేశంలో బతుకు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా ఏ పూరితం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. నువ్వు ఏ దేశంలోనే ఉండను కానీ నీ కన్న తల్లిని కన్న భూమిని మర్చిపోవద్దు. ఇదే కన్న తల్లిలో ఈ దేశం మీద కించపరచుకుంటా. ఇదే అఫ్జల్ గురు ఓలక్క, ఇదే జేఎన్యూలా అఫ్జల్ గురు ఏంటిదైతే అఫ్జల్ గురు యొక్క దేశంలో ఉన్న విద్యార్థులను కావచ్చు అమాయక ప్రజలను కావచ్చు ఎక్కడిదక్కడ చంపేసిన అఫ్జల్ గురు అట మంచోడట, దేశభక్తుడట. ఎవరైతే మావోయిస్ట్ అఫ్జల్ గురు ఉగ్రనేత అఫ్జల్ గురు మంచోడట. ఏదైతే ఒక దేశం గురించి ఆలోచించే వ్యక్తులు, ఈ దేశం గురించి కొట్లాడే వ్యక్తులు, ఈ దేశంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే వ్యక్తులు, ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుపరచాలని ప్రశ్నించే వ్యక్తులు అట దేశద్రోహుడట. అఫ్జల్ గురు ఎవరికి సంబంధం? అఫ్జల్ గురు ఎందుకు? అఫ్జల్ గురు ఒక మావోయిస్ట్, ఒక ఉగ్రనేత, దేశానికి కీడు చేయాలని కొట్లాడిండు. ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక అఫ్జల్ గురు తయారు కావాలని కొట్లాడే సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతం. అఫ్జల్ గురు అంటాడు ఒక ఉగ్రనేత, ఒక మావోయిస్టు. ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక అబ్దుల్ కలాం రావాలి, ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక ఐఏఎస్ రావాలి, ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక కలెక్టర్ రావాలి, ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక ఎడ్యుకేషన్ ఏదైతే ఒక చదువుకున్న విద్యార్థి బయటికి రావాలని కొట్లాడేది ఏబీవీపీ. కాబట్టి ఏబీవీపీ సిద్ధాంతానికి సీజేపీ సిద్ధాంతానికి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అన్నావు కదా దాన్ని కమ్యూనిస్ట్ జనతా పార్టీ చేసుకుంటారో, అర్బన్ నక్సలైట్ జనతా పార్టీ చేసుకుంటారో, లేకపోతే సూడో ఇంటలెక్చువల్ పార్టీ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇక అంటే అది కూడా నేను నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేయడానికి బయటకు వచ్చిన మనిషి అని అంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాడు. వేరే కాక్రోచ్ జనతా పార్టీ నీటి పేపర్ గురించి చేసారు, సంతోషం. నీటి పేపర్ గురించి ఇందిరాబాద్లో పెద్ద అబ్బా విద్యా కమిషన్ చైర్మన్ పోతాడు, విశ్వేశ్వరరావు పోతాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పోతాడు, సమాజ విశ్లేషకులు వీళ్ళు. నాగేశ్వరరావు సమాజ విశ్లేషకులు అని చెప్తాడు. నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో ఏదైతే మీరు చెప్పిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళతో ఉంది. ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతాయి. మరి ఉద్యోగాల గురించి ఎందుకు అడుగుతలేరు కమ్యూనిస్ట్ వాళ్ళు? విద్యను మరి మంచి చేయాలని ఎందుకు అడుగుతలేరు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల గురించి ఎందుకు అడుగుతలేరు? అంటే వాటి మీద కొట్లాడాల్సింది మేము. ఆఖరికి మీరు సంఖ్యను ఏరేది వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు సంఖ్య ఏరుతాడు. అంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం ప్రశ్నించరు. వీళ్ళకి దేశ రాజకీయాలు రావున్నాడు. ఈ రాష్ట్రంలో వండుకుంటా, ఈ రాష్ట్రంలో తిండి తినుకుంటా, ఈ రాష్ట్రంలో సంఖ్య నాక్కుంటా కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టుండి ఒక్కటి ప్రశ్నించరు. కానీ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించాం. మేము తప్పంటలేము, ఇప్పుడు కూడా తప్పంటలేము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎడిపోయింది. వేర్ ఇస్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం? కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పుతుంటారు కదా, ఉండడానికో ఇల్లు ఇవ్వాలని చెప్తుంది, చదువుకోవడానికో విద్య దొరకాలని చెప్తుందని మీరు చెప్తారు కదా. అంత సూడో ఇంటలెక్చువల్ చెప్తారు కదా బయటకు వచ్చి. ఏదైతే ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్తా అన్నారు కదా, మరి మీ అడవులలో కూడా విద్యార్థులను బయటికి తెచ్చి చదువు చెప్పాలని మేము కోరుకుంటున్నాం అంటారు కదా. ఏది మీరు ఎక్కడ కోరుకుంటారు? మీరు అసలు సిద్ధాంతంలా కోరుకుంటే లేదు. మీ నరనరాన అడవుల సిద్ధాంతమే. అడవులలో పోయి అన్నలు కావాలి, అడవులలో పోయి గన్ను పట్టాలి, అడవులలో పోయి చచ్చిపోవాలి. ఇదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో ఎప్పటికున్నా పక్కొని
నిలదీయాలి. ఉమ్, మరి నువ్వు సంకలయ్యారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నిలదీస్తలేవు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తలేదు. విద్యను ప్రేమిస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న, మరి విద్యను మోసం చేసింది, ఉమ్, లవర్ని మోసం చేసింది. రేవంత్ రెడ్డి విద్యను ప్రేమించిన అన్నాడు కదా, విద్యను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేదు? కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటంటే అది కూడా అమ్ముడు పోయిన సిద్ధాంతం. ఎవరికి అమ్ముడు పోయింది? రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అమ్ముడు పోయింది, పెద్దందారులకు అమ్ముడు పోయింది. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఒక్క నీట్ పేపర్ లీకేజ్ తర్వాత చాలా మంది చనిపోయిండు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎవరక్క? నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దీని గురించి మొన్నటి వరకు ఒక అబ్బాయి కూడా చనిపోయడం జరిగింది. మరి దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు న్యాయం చేస్తలేరు? ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మా ఆల్ ఇండియా ఏబీపీ జనరల్ సెక్రటరీ వీరేంద్ర సింగ్ సోలంకి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఒక నీట్ పేపర్ నిందితులను కఠినంగా శిక్షించాలి, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే ఎవరైతే బాధితులకు విద్యార్థులకు 29 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలని కొట్లాను. ఇదే ఎన్టీఏ చైర్మన్ భవన్ ముట్టడించింది కూడా ఢిల్లీలో ఏబీపీ. ఆనాడు ఎవరు కూడా బయటికి రాలే. ఎప్పుడు బయటకు వచ్చారు? అభిజిత్ అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఒకటి పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి సీజేపీలు మొన్న ధర్నా చేశారు. చైతన్యం కావాలి, మేల్కోవాలి. ఆ నీటి పేపర్ గురించి కమ్యూనిస్ట్ మేధావులారా, ఏబీపీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నేను చెప్తున్నాను కదా, రాజు ఏబీపీ ఓయూ అని ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్లో పోయిన తర్వాత కూడా చూసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినాం, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నాం. ఏదైతే ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలనుకున్నాం, ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని, నీట్ బాధితులకు న్యాయం జరగాలని కొట్లాడినాం. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ఒక ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేసి ఏం చేసినంటే నెక్స్ట్ టైం నుండి ఇలాంటివి జరగకుండా చేస్తాం, నెక్స్ట్ టైం నుండి ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతామని తీర్పిచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ చెప్పింది. కాబట్టి నీటి గురించి కూడా మేము ఆలోచిస్తాం. అక్క మాకు ఎవరు కూడా ఏం తొత్తులేం కాదు, మాకు ఎవరు కూడా మాకు ఎలాంటి రేపొద్దున ఎవరు బీజేపీ పార్టీ వచ్చినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. రేపొద్దున ఏమంటారంటే బీజేపీ ఏబీపీ ఒకటి వీళ్ళు ప్రశ్నించారని ఒకటి అపోహ ఉంటుంది మీ అందరికీ. బీజేపీ పార్టీ పుట్టింది 1980లో, ఆ ప్రాంతంలో పుట్టింది, నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. ఏబీ పుట్టింది 1949లో. 1949లో జూలై 9వ తారీఖున ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీలో ఏదైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతం జేఎన్యూలు అన్నావు కదా, ఇదే ఢిల్లీ యూనివర్సిటీలో ఒక 5 మంది విద్యార్థులతోటి ఒక ప్రొఫెసర్ తోటి నెలకొల్పిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు 79 లక్షల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఉంది. చెప్తారుగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగిన ఆర్గనైజేషన్లు గిన్ని ఉన్నాయి. మేము చెప్తాం, గూగుల్లో కొట్టుకోండి, ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ మేధావులారా వరల్డ్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏబీపీ వస్తుంది. మీ దేని గురించి కొట్లాడపోతేనే మాకు 79 లక్షల మెంబర్షిప్ వచ్చింది. రేపొద్దున విద్యార్థులు మయంబడి ఉన్నారా అంటే మీ సిద్ధాంతానికి కాలం చెల్లింది. కాబట్టి రేపొద్దున మీరు బీజేపీ ఏబీపీ అని ఒకటి అంటారు. బీజేపీ అన్యాయం చేసిన బీజేపీని కూడా వ్యతిరేకించే ఆర్గనైజేషన్ ఏబీపీ. ఏబీపీ ఉన్నది విద్యార్థుల కోసం, ఏబీపీ ఉంది దేశ హితం కోసం, దేశభక్తునిగా విద్యార్థిని తయారు చేయడం కోసం, ఏబీపీ ఉంది జాతీయవాద సిద్ధాంతం కోసం కొట్లాడడానికి కోసం. ఈ యొక్క రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్గా ఉన్న సూడో ఇంటలెక్చువల్ని ఏదైతే విద్యార్థికి అడవుల సిద్ధాంతం బట్టి ఏదైతే అడవులకు పంపాలనే సిద్ధాంతం కాదు, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉండాలంటే ఒక విద్యార్థి చదువుకోవాలి, విద్యార్థికి ఒక పెన్ను ఆధారంగా ఏదైతే గ్రీన్ పెన్ తోటి ఒక విద్యార్థి బయటికి వెళ్ళాలి, ఒక బ్యూరోక్రాట్ కావాలి, ఒక దేశానికి ఒక మంచి ఉత్తన్నతమైన స్థాయిలకు ఎదగాలని కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీపీ. దాని గురించి మా మీద అన్యాయమైన కేసులైనా, అక్రమ కేసులైనా, లాఠీ చార్జ్లైనా, జైలుకు పోయినా సరే మా సిద్ధాంతం ఒకటే, విద్యార్థి చదువుకోవాలి, విద్యార్థి బాగుపడాలి, దేశం గురించి ఆలోచించాలనే సిద్ధాంతం మాది. బీజేపీ తోటి మాకు ఇప్పుడు కూడా చెప్తున్నాగా, బీజేపీ తోటి మాకు సంబంధం లేదు. బీజేపీ పుట్టింది 1980లో, ఏబీపీ పుట్టింది 1949 జూలై 9వ తారీఖున. ఇదే విద్యార్థుల యొక్క సమస్యలు నెరవేర్చడానికి ఏబీపీ పుట్టింది. ఏబీపీ అనేది రేపు పొద్దున బీజేపీ పార్టీ వచ్చినా బీజేపీ పార్టీని కూడా నిలదీసేదే ఏబీపీ ఆర్గనైజేషన్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా మరి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మరి దీని గురించి ఏం చెప్తారు? ఆనాడు ఏదైతే విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే ఆ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కరువైనాయి, తర్వాత ఏదైతే ప్రభుత్వ బడులు మూసివేయడానికి గురైనాయి, ఏదైతే ఆ రాష్ట్రంలో ప్రౌలిక ఆత్మహత్య కేసు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది, దాని తర్వాత అవన్నీ కూడా బీఆర్ఎస్ ఏం చేయలేదనే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. ప్రజలలో కొంచెం ఏంటిదంటే పార్టీని చేంజ్ చేసుకోవాలి, వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మాకు ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి ఓటేశారు. ఓటేసింది ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఏమిచ్చిండు? రైతు రుణమాఫీ ఇస్తా, రైతు భరోసా ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, యువ వికాస్ కార్డు ఇస్తా. యువ వికాస్ కార్డు అంటే విద్యార్థికి 5 లక్షల కార్డు ఇస్తా అన్నాడు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా, మహిళలకు
ఏంది 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, ముసలోళ్ళకు 2000 4000 పింఛన్లు ఇస్తా, లేకపోతే వృద్ధులకు 5000 పింఛన్లు ఇస్తా, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల రైతు రాష్ట్రంగా చేస్తా, ఉద్యోగులు ఉన్న దేశంగా రాష్ట్రంగా చేస్తా, ఈ దేశంలో విద్యార్థులకు మొత్తానికి ఫీజులు కట్టకుండా చేస్తా అని చెప్పిన తర్వాత ఎవడైనా కొంచెం ఆలోచించే మేధావి ఇవన్నీ చేయడానికి 5 ఏళ్ళు సరిపోదు కదా. ఇవన్నీ చేయడానికి 5 ఏళ్ళు సరిపోదు, ఇంకో 5 ఏళ్ళు ఇస్తే చేస్తాడేమో. ఇంకా 5 ఏళ్ళు మనం ఇంకోటి ఏంటంటే వెనకోటో శాస్త్రం ఉండే, అరే నీ అన్న ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. ఈ దుర్మార్గుడు ఇంత వేయలే 2.5 సంవత్సరాలు. ఫస్ట్ మేము కూడా అనుకున్నాం సంవత్సరం తోటి, ఈ సంవత్సరం ఈయన కొత్త మురిపే ఉంటుంది కదా, కొత్త ఎక్కిన కుర్చీ ఎక్కినప్పుడు కొద్దిగా అట్నే ఉంటుంది కావచ్చు, జోషి ఉన్నాడు సారు, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఎత్తా అనుకున్నాం. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో సంవత్సరంన్నర ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎలక్షన్లో నేను గప్పాలు గుడిదాలుగా అయినాయి మొత్తం. సోనియా గాంధీ నిలవాలి, రాహుల్ గాంధీ నిలవాలి, రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్లు పెట్టి మొత్తం మళ్ళీ నిరుద్యోగులను ఏకం చేయాలి, మళ్ళీ విద్యార్థులు ఏకం చేయాలి, మాయ మాటలు నమ్మేయాలి, మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి. అది లాస్ట్ ఇయర్. అందుకే కదా నేను 2028లో కూడా నేను గెలుస్తాను, ఆ పార్టీ గెలుస్తుంది అనేసి అని అన్నాడు. 2029లో కూడా ఈయననే గెలుతాడా? ఈ రాష్ట్రంలో ఏం చక్కదిద్దాడని మళ్ళీసారి గెలుతాడు? ఈ రాష్ట్రంలో ఎవరు బాగున్నారని ఇంకోసారి ఓడెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ప్రజాప్రభుత్వం అంటే రోడ్డు మీద పడాలనా? ప్రజాప్రభుత్వం అంటే పేద నిలుగులు కొట్టన్నా? ప్రజాప్రభుత్వం అంటే ఉద్యోగం ఇవ్వకుండా అయ్యన్నా? ప్రజాప్రభుత్వం అంటే ఒక యువక స్కాట్ ఇవ్వద్దు? ప్రజాప్రభుత్వం అంటే ఒక రిక్రూట్మెంట్ చేయద్దు యూనివర్సిటీలలో? ప్రజాప్రభుత్వం అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవద్దు? ప్రజాప్రభుత్వం అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాలి? ఇదేనా? ఇట్లా ఏతోడని ఓటెత్తాడు అక్క? ఎవరు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఇది TS3 న్యూస్ నుండి. రేవంత్ రెడ్డి పాలనకు విసుగు చెందిరు ప్రజలంతా. విద్యార్థి నిరుద్యోగులు అయితే మెయిన్గా మాకిచ్చిన హామీలు నెరవేర్చలే, మాకిచ్చిన ఉద్యోగాలు రాలే, మాకు జాబ్ క్యాలెండర్ రాలే, మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రాలే, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలే. నువ్వు అంగు ఆర్భాటాలతోటి నీ ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, నీ ప్రభుత్వానికి కుప్పగూలే రోజుల దగ్గరికి వచ్చినాయి రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త అని అడుగుతున్నావు. మరి నెక్స్ట్ బీజేపీ పార్టీ వస్తే ఆదరిస్తారా? ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలలో చైతన్యం కావాలి. ఫస్ట్ కూడా చూస్తాం, బీజేపీ పార్టీ వచ్చినా కూడా రేపు పొద్దున ఏముంటుంది, బీజేపీ పార్టీ ఏదో చేస్తుందని వచ్చింది అనుకో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉంటాయి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఉంటాయి కావచ్చు. ప్రజలల్లో రేపొద్దున ప్రజల కాలు నెరవేర్చకపోతే, స్టూడెంట్స్కి నెరవేర్చకపోతే, రేపొద్దున ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, స్కాలర్షిప్ ఇవ్వకపోతే, ఉద్యోగాలు ఇవ్వకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తే జైల్లోకి పోతాం, కేసులు అయితే అని చేస్తాం. అరే మాకు ఎవరు పార్టీ తొత్తులు కాదు, మాది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, విద్యార్థి సంస్థ, విద్యార్థుల కొరకు ఉంటాం, విద్యార్థుల కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఇదే నక్సలైట్ సిద్ధాంతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్న ఏదైతే జాతీయ జెండాకు అవమానం జరిగిందని కాకతీయ యూనివర్సిటీలో ఇదే అర్బన్ నక్సలైట్లు, ఇదే సూడో ఇంటలెక్చువల్, ఇదే ఎవరైతే నక్సలైట్లు 32 కత్తిపోట్లు పొడిచినా కూడా చనిపోయినప్పుడు కూడా ఏం కోరుకున్నాడంటే విద్యార్థి బాగుండాలి, దేశం గురించి ఆలోచించాలనే సిద్ధాంతం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న, విద్యార్థి పరిషత్ కార్యకర్త. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మేరేడు చంద్రారెడ్డి అన్న, విద్యార్థికి నాణ్యమైన చదువు దొరకాలి, పైసలు కట్టకుండా ప్రభుత్వ యూనివర్సిటీలో చదువు దొరకాలి, విద్యార్థికి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని 1980 ప్రాంతంలో ఆయన విద్యార్థి సమస్యల మీద కొట్లాడితే ఇదే నక్సలైట్లు, ఇదే మావోయిస్టులు, ఇదే కమ్యూనిస్టు మేధావులు ఆయనను పొడిచి చంపారు. అప్పటితో మా ఉద్యమం అనేది ఆగలే. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నను కోల్పోయినప్పుడు మా ఉద్యమం ఆగలే, మేరేడు చంద్రారెడ్డి అన్నను కోల్పోయినప్పుడు మా ఉద్యమం ఆగలే. 44 మంది విద్యార్థి పరిషత్ నాయకులు అక్క ఈ రాష్ట్రంలో. విద్యార్థి బాగుండాలి, విద్యార్థి చదువు రావాలి, నక్సలైట్లు అంతం కావాలి, అడుగుల సిద్ధాంతం మనది కాదు, పెన్ను సిద్ధాంతం మనది, విద్యార్థి ఒక దేశభక్తిగా ఉండాలి, జాతీయ జెండాకు అవమానం జరగద్దు, ఈ దేశ హితం కోసం కొట్లాడాలనే ఒక సిద్ధాంతం మీద మేము కొట్లాడితే, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కొట్లాడితే 44 మంది విద్యార్థి పరిషత్ నాయకుల్ని హతమార్చిన వ్యక్తులు ఎవరైతే ఈ యొక్క నక్సలైట్లు. ఈ నక్సలైట్లకు వంత వాడేది కమ్యూనిస్టులు ఇప్పటికి అనుకుంటుకోవచ్చు విద్యార్థి పరిషత్ చల్లబడ్డది, విద్యార్థి పరిషత్ చల్లబడ్డది అంటే విద్యార్థి పరిషత్ చల్లబల్లే. ఇంతింతాయి వడుడింతాయి అని ఈరోజు 79 లక్షల మెంబర్షిప్ తోటి వరల్డ్ బిగ్గెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది ABVP. 44 మంది విద్యార్థి పరిషత్ నాయకులను చంపినా కూడా మీరు బరాబర్ చెప్తున్నాగా, ఏదైతే నక్సలైట్లు చంపినా కూడా అడుగుల సిద్ధాంతం మనకు అద్దు, గ్రీన్ పెన్ సిద్ధాంతంతో ముందుకు పోవాలి, దేశ హితం గురించి ఆలోచించాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని, పేదోడు చదువుకోవాలని కొట్లాడుతున్న ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. రేపు పొద్దున వీటి గురించి 44 మంది కాదు, రేపు పొద్దున ఇలాంటి న్యాయం జరగాలంటే వీటి గురించి కొట్లాడడానికి మా ప్రాణ త్యాగానికైనా వెనుబాడని కార్యకర్త ABVP కార్యకర్త. కాబట్టి మీరు ఏదో అనుకోని ABVP ఏది చేయబోదు, ఏది చేయదు, ఈ మతతత్వవాది దేశం గురించి ఆలోచిస్తే, ఈ దేశం గురించి బరాబర్ ఆలోచిస్తాం, ఎందుకు ఆలోచించదు?
అరే నువ్వేదో అక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం చైనాలో పుట్టిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆలోచిస్తావు, మన ఎవరు ఆయన పేరు స్టాలిన్ ఓకే అంటావు, లేకపోతే లెనిన్ ఓకే అంటావు, మావోయిజం స్టార్ట్ చేసిన ఆయనను ఓకే అంటావు. కానీ ఈ దేశంలో వండుకుంటావు భగత్ సింగ్ని వీళ్ళు ఒక్కరోజు మొక్కరు. భగత్ సింగ్ ఉరికంబాలకు ఎందుకు ఎక్కిండక్క? ఈ దేశ స్వాతంత్రం గురించి ఎక్కిండు. ఇదే ఇంటలెక్చువల్ ఉన్న కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం గురించి ఆలోచించే వాళ్ళని చంపేశారు నక్సలైట్లు. మరి ఇదేం సిద్ధాంతం? భగత్ సింగ్ గురించి ఇలా ఆలోచించరు, అంబేద్కర్ గురించి ఇలా ఆలోచించరు, ఎవరైతే సుభాష్ చంద్రబోస్ గురించి ఇలా ఆలోచించరు, దేశ స్వాతంత్ర వీరుల గురించి ఆలోచించరు. వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారంటే వీళ్ళ రాజకీయాలకు వస్తే ఆలోచిస్తారు. వీళ్ళు కోరుకునే సిద్ధాంతం ఏమో మేము ఇల్లు కట్టేయాలంటాం, మేము పేదోడు చదువుకోవాలని వీళ్ళు చెప్తారు బయటకు వచ్చి. వీళ్ళు లోపల ఏమో రూపాయంతో కాంగ్రెస్ పార్టీతో ఓకే అయ్యి ఈరోజు ఇల్లు కూలెత్తే మాట్లాడు, ఓ చదువు దూరం అయితే మాట్లాడు, ఉపాధ్యాయులు లేకపోతే మాట్లాడు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేకపోతే మాట్లాడు. ఏం మాట్లాడతారు? మరి మీరు మాట్లాడేది అని ఉంటే మాకు రాసిరు, మరి అదని అడుగుతాం మేము. విద్యార్థి పరిషత్ నాయకుని కానీ భర్తీ మీద సవాల్ విసురుతున్నా, కమ్యూనిస్ట్ మేధావులారా మీరు ఏమడుగుతారో ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. మరి మీ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల సంది కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాడ కూర్చొని మీకు గీకి చేసినాం. ఈ రాష్ట్రంలో విద్యార్థికి ఇది ఇచ్చినాం, విద్యార్థులకు ఇది ఇవ్వాలని చెప్పడానికి సిద్ధం ఉన్నారా? బహిరంగ చర్చకు విద్యార్థి పరిషత్ నాయకునిగా, విద్యార్థి పరిషత్ కార్యకర్త నీకు సిద్ధం. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల సంది ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, విద్యార్థులకు నాణ్యమైన వసతులు లేవు, గురుకులాల్లో పక్కా భవనాలు లేవు, ఫీజు నియంత్రణ చట్టం లేవు, ప్రభుత్వ బడులు మూత వేయబడుతున్నాయి, రేషనైజేషన్ పేరుతోటి 27,000 పాఠశాలను 4,000 పాఠశాలలు తేవాలనుకుంటారు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలే, మెగా డిఎస్ అన్నారు, మెగా డిఎస్ చేయలే, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల జీతాలు తగ్గియాలంటారు, ఈ రాష్ట్రంలో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చి ఈ రాష్ట్రంలో విద్యను దూరం చేయాలి, అడుగుల బాట పట్టాలని చెప్పే సిద్ధాంతం విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఆకునూరు మురళికి చెల్లుద్ది. కాబట్టి వీటన్నిటికీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల సంది మీరు ఏం చేయలే, ఇంకోసారి మీరు ఏం చేయడానికి కూడా సిద్ధంగా లేరు, మీకు కాలం చెల్లిపోయిందని చెప్పడానికి నాతోటి ప్రూఫ్స్ తోటి ఆధారాలతో కూడిన అన్ని అంశాలతో కూడిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సవాలుకు సిద్ధం అంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం ఉన్నా. ఓకే బ్రో, విద్యార్థుల తరపు నుంచి నిరుద్యోగుల తరపు నుంచి పోరాడుతున్నారు, మీరు ఇట్లాగే పోరాడాలి, అలాగే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరగాలని నేను కోరుకుంటాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.